హలో ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ ఎస్కే. వెల్కమ్ టు పవర్ సెక్టార్ పీవైక్యూ సిరీస్. గత కొన్ని డేస్ నుంచి మనకు న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మనకు పవర్ సెక్టార్లో నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి దానిలో భాగంగా నేను ఈ పవర్ సెక్టార్ పీవైక్యూ సిరీస్ అనేది చేస్తున్నాను. అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ యొక్క సొల్యూషన్స్ అనేది పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇది 2018లో జరిగిన NPDCL JLM పేపరు. సో దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఇంతకుముందు నేను ట్రాన్స్కోకి సంబంధించి SPDCLకి సంబంధించిన పేపర్స్ అనేవి నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. ఇక్కడ మొదటి ప్రశ్న అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకు అభ్యర్థులు అనేవాళ్ళు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ R ohms. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ halved అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ డబుల్డ్, ద రెసిస్టెన్స్ విల్ బీ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ద వాహకం యొక్క నిరోధము R ohms, వ్యాసార్థము అన్నారు. ఇక్కడ తప్పు, ఎందుకంటే ఇక్కడ డయామీటర్ అన్నారు, ఇక్కడేమో వ్యాసార్థం అన్నారు. ఓకే, అది మిస్టేక్ వచ్చిందేమో. సో ఇక్కడ వ్యాసం అని తీసుకోండి. ఓకే, సగము చేసి దాని పొడవును 2 రెట్లు చేసినచో ఎంత నిరోధము కలిగి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ρL/A, రెసిస్టివిటీ ఇంటూ లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అయితే దీన్ని బట్టి రెసిస్టివిటీ కాన్స్టెంట్ అనుకుంటే మనకు ప్రపోర్షనల్ టు L/A అని వస్తుంది. అంటే అది లెంత్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఓకే, ఇవి రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే, అయితే ఇక్కడ ఏం జరిగింది, లెంత్ అనేది డబుల్ అయింది. డబుల్ అయిన తర్వాత దాన్ని L2 అనుకుందాం, డబుల్ కాకముందు L1 అనుకుందాం. కాబట్టి 2L1. ఓకే, ఈ తర్వాత డయామీటర్ గురించి మాట్లాడాలి. డయామీటర్ D2, అది ఆఫ్ అయింది, D1/2 అనమాట. అయితే మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడేమో డయామీటర్ ఇచ్చారు కదా, అంటే దాన్ని ఇట్లా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A ఈజ్ ఈక్వల్ టు 5D²/4 అని రాస్తాం. ఓకే, ఆ రకంగా ఇచ్చారనమాట. సో మరి డయామీటర్ని బట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ విధంగా చేంజ్ అనేది చూద్దాము. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A2 ఈజ్ ఈక్వల్ టు ఓకే 5 ఇంటూ ఓకే ఇక్కడ ఆఫ్ అయింది కాబట్టి 5D1² డైరెక్ట్గా రాస్తున్నాను, 5D1²/4 అనమాట. సో ఆ రకంగా A2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 5D1²/4 ఇంటూ 4 అనమాట. ఓకే, సో ఇక్కడున్న ఈ 5D1²/4 ఏదైతే ఉందో ఇక్కడ D1 అని రాసాం కాబట్టి దాని కరస్పాండింగ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1 అని రాసుకోవచ్చు. సో దట్ A2 ఈజ్ ఈక్వల్ టు A1/4 అనమాట. అంటే డయామీటర్ అనేది ఆఫ్ అయితే మనకు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది ఆఫ్ అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది 4 టైమ్స్ తగ్గింది, 4 అయింది, 1/4 అయింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ A2 ఈజ్ ఈక్వల్ టు A1/4, L2 ఈజ్ ఈక్వల్ టు 2L1ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. R2 ఓకే, R2 ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ, అయితే రో అనేది ఇక్కడ మనకి ఎంత వాల్యూ అనేది ఇవ్వలేదు కాబట్టి లేటెస్ట్ టేక్ 1, దాన్ని 1 అనుకుందాం, నో ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే చేంజ్ అవ్వలేదు, అంటే మనకు లెంత్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చేంజ్ అయితే రెసిస్టివిటీ చేంజ్ అవ్వదు. రెసిస్టివిటీ ఎప్పుడు చేంజ్ అవుతుంది, మెటీరియల్ టు మెటీరియల్, ఒక మెటీరియల్ చేంజ్ అయినప్పుడే రెసిస్టివిటీ చేంజ్ అవుతుంది అనమాట. అందుకనే రెసిస్టివిటీ విల్ నాట్ డిపెండ్స్ ఆన్ ఫిజికల్ డైమెన్షన్స్ అని చెప్తాం మనం. ఓకే, అంటే లెంత్ అండ్ ఏరియా మీద డిపెండ్ అవ్వదు ఎప్పుడైనా సరే. సరే, దాన్ని 1 అనుకున్నాం కాబట్టి ఇక్కడ లెంత్ ఏ విధంగా చేంజ్ అయింది, 2 ఇంటూ L1 అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1/4 అనమాట, A1/4. సో దాన్ని బట్టి R2 ఈజ్ ఈక్వల్ టు ఓకే R2 ఈజ్ ఈక్వల్ టు 2 ఓకే ఇంటూ L1 1 సెకండ్ 2 ఇంటూ L1 బై A1/4. ఓకే, ఇక్కడ కొంత జాగ్రత్త చూడండి, నేను ఫ్రాక్షన్స్ చేంజ్ చేసేటప్పుడు. రైట్, R2 ఈజ్ ఈక్వల్ టు ఇది లాస్ట్ 2 ఇంటూ L1. ఓకే, ఇక్కడ ఏం లేదు కాబట్టి బై 1 అని రాసుకుందాం ఫ్రాక్షన్ని. ఇక్కడ A1/4. ఓకే, అర్థమయ్యే విధంగా కొంచెం విడదీసి చెప్తున్నాను. కాబట్టి 2L1 ఓకే 2L1/1 ఇంటూ ఈ కింద ఉన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసి మల్టిప్లై చేయాలి, అంటే /4/A1 అనమాట. ఓకే, సో దట్ ఇప్పుడు ఏమైంది, 4 ఇంటూ 2 8 ఇంటూ L1/A1. ఓకే, రెసిస్టివిటీ 1 అనుకుందాం. సో ఇక్కడ ρL1/A1 ఏంటి, యాక్చువల్గా ρL1/A1 అంటే 8 ఇంటూ ρL1/A1 అంటే ఇది R1 కదా, R1 అంటే ఫస్ట్ ఉన్న రెసిస్టెన్స్ అనమాట. సో ఆ రకంగా ఇప్పుడు ఓవరాల్గా ఏమైంది, 8 ఇంటూ R1 అనమాట. అంటే ఇంతకుముందు రెసిస్టెన్స్ ఏదైతే R2 ఉందో అది 8 ఇంటూ R1 అంటే 8 టైమ్స్ పెరిగింది.
సో ఇది ఆన్సర్. ఓకే, ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా చేయొచ్చు. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, ఆన్సర్ వచ్చేసి 8R రైట్. నెక్స్ట్ ప్రశ్న, ఒక క్రింది వలయంలో XYల మధ్య సమతుల్యమగు కెపాసిటెన్స్ అని చెప్పేసి అన్నారు. ఈక్వాలెంట్ కెపాసిటెన్స్, ఇంగ్లీష్ క్వశ్చన్ మిస్ అయింది అక్కడ. ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, అయితే చూడండి ఇవి రెండు కనెక్షన్స్ ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, సో దీంతో పాటు ఇది సిరీస్లో కనెక్ట్ చేస్తారు. ఓకే, దిస్ 2 కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ కనెక్టెడ్ విత్ దిస్ సిరీస్ అనమాట. అయితే ఇక్కడ చూడండి రెండు కెపాసిటెన్సెస్లో మనకి ఎప్పుడైనా సరే ఇలా కనెక్ట్ చేసి ఉంటే C1 C2 ఓవరాల్ కెపాసిటెన్స్ C1/C2 ఇంటూ C1 + C2 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే రెండు కెపాసిటెన్సెస్ మనకి ఇక్కడ ప్యారలల్ కనెక్ట్ చేసి ఉంటాయో, ఓకే, ఈ రకంగా C1 అండ్ C2 ఇలా కనెక్ట్ చేస్తుంటే ఇక్కడ C1 + C2 అవుతుంది. అంటే రెసిస్టెన్స్ చేసేటప్పుడు ఎట్లా చేస్తాం మనము, దానికి ఆపోజిట్ అనమాట. ఓకే, సో దాన్ని ఇక్కడ మనం బేస్ చేసుకొని ఇక్కడ అవి రెండు C1 + C2 అవుతుంది. ఓకే, దీంతో పాటు ఇది ప్యారల్ అవుతుంది కాబట్టి ఈ C3తో ప్యారల్ అవుతుంది. సారీ, ఈ C1 C2 ప్యారల్గా ఉన్నాయి. ఓకే, దానికి C1 + C2, ఇది సిరీస్లో ఉన్న దానికి ప్యారలల్ ఈక్వేషన్ కాబట్టి దాన్ని ఇంటూ C3/C1 + C2 ఓకే ప్లస్ C3 అని రాసుకుంటాం అనమాట. ఓకేనా, అంటే ఇది మొత్తం ఓవరాల్గా ఒక కెపాసిటెన్స్, దానికి ఇది సిరీస్లో ఈక్వేషన్ ఇది, సిరీస్లో ఈక్వేషన్ ఇది. ఓకే, కాబట్టి అది సో C1 + C2 ఇంటూ C3/C1 + C2 + C3 అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది సెకండ్ ఆన్సర్ రైట్. నెక్స్ట్, డీసీ మిషన్లో ఆర్మేచర్ కోరు దేనితో తయారు చేస్తారన్నారు. డీసీ మిషన్ ఆర్మేచర్ కోర్ ఇస్ మేడప్ ఆఫ్ ఓకే ఇన్సులేటింగ్ మెటీరియల్, కండక్టింగ్ మెటీరియల్, ఓకే స్టెయిన్లెస్ స్టీల్, ఓకే అండ్ సిలికాన్ స్టీల్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, అయితే డీసీ మిషన్లో ఉండే ఆర్మేచర్ కోర్ ఏదైతే ఉన్నదో జనరల్గా మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ మెటీరియల్ని తీసుకుంటాం. ఓకే, దట్ షుడ్ బి మ్యాగ్నెటిక్ కోర్ అనమాట. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్సులేటింగ్ మెటీరియల్ అన్నారు. ఓకే, సో తప్పు. కండక్టింగ్ మెటీరియల్ అన్నారు. ఓకే, సో తప్పు. స్టెయిన్లెస్ స్టీల్ కానీ సిలికాన్ స్టీల్ కానీ ఓకే ఇవి రెండు కూడా మ్యాగ్నెటిక్ మెటీరియల్సే. ఓకే, మరి ఆ రెండిట్లో ఏంటి, అయితే ఏదైనా మ్యాగ్నెటిక్ మెటీరియల్ మనము ఏదైతే ఇక్కడ మనకు మిషన్లో మనము యూజ్ చేస్తున్నామో, కోర్ లాగా యూజ్ చేస్తున్నామో, స్టేటార్ కానీ రోటార్ కానీ, సో దానికి మనకు ఏంటి హిస్టెరిసిస్ కోఎఫిషియంట్ అనేది తక్కువ ఉండాలి. దట్ షుడ్ హ్యావ్ లో హిస్టెరిసిస్ కోఎఫిషియంట్ ఉంటే ఏమవుతుంది, దానివల్ల ప్రొడ్యూస్ అవుతున్న హిస్టెరిసిస్ లాస్ ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని హిస్టెరిసిస్ కోఎఫిషియంట్ ఉండే మనకు ఈ రెండిట్లలో దేనికి హిస్టెరిసిస్ కోఎఫిషియంట్ తక్కువ ఉంటుంది అంటే సిలికాన్ స్టీల్కి తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, దట్ విల్ బి 1.6. దట్స్ వై మనం సిలికాన్ స్టీల్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, దట్స్ వాట్ ద సిలికాన్ స్టీల్, దట్స్ వాట్ ద ఆన్సర్. నెక్స్ట్, అయితే ఇక్కడ చూడండి కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఇక్కడ డీసీ మిషన్ అన్నారు కాబట్టి ఆ డీసీ మిషన్లో మనకి ఇక్కడ హిస్టెరిసిస్ లాస్ ఎక్కడ సార్ అది ఏసీలో ఉంటాయి కదా అనుకోవచ్చు. ఓకే, సో అలా కాకుండా మనకు డీసీ మిషన్లో ఆర్మేచర్లో జనరేట్ అయ్యేది ఏసీనే. ఓకే, అది మనకు కమ్యూటేటర్ మెకానిజం యూజ్ చేసి మనం డీసీగా కన్వర్ట్ చేస్తాము. దాని నుంచి బ్రషెస్కి వెళ్ళిన తర్వాత బ్రషెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది డీసీగా మారుతుంది. అంటే ఇంటర్నల్గా జనరేట్ అయ్యేది డీసీ మిషన్లో కూడా ఏసీనే. ఓకే, సో అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ ద డీసీ మోటార్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఓకే ఫ్లక్స్ అండ్ పోల్స్, బ్యాక్ ఈఎంఎఫ్ అండ్ ఫ్లక్స్, నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ అని చెప్పేసి అన్నారు. ఓకే, స్పీడ్ ఆఫ్ ద డీసీ మోటార్. అయితే డీసీ మోటార్ యొక్క స్పీడ్కి మనము రాయాలంటే నార్మల్గా ఏదైతే జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఉందో E = 5ZNP/60. అంటే ఇక్కడ ఇది జనరేటెడ్ ఈఎంఎఫ్ కాకుండా బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం, కానీ బ్యాక్ ఈఎంఎఫ్ కూడా దానికి ఈక్వేషన్ అదే. ఓకే, దట్స్ వై 60 × A అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సింది స్పీడ్. ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి బ్యాక్ ఈఎంఎఫ్ EB × 60 × A నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్. ఆ తర్వాత డినామినేటర్లోకి వచ్చేసరికి 5 × Z ఓకే నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఇక్కడ మనకు చూడండి దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది, ఫ్లక్స్తోనే ఉంటుంది, నెంబర్ ఆఫ్ కండక్టర్స్తో ఉంటుంది, నెంబర్ ఆఫ్ పోల్స్తో ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫ్లక్స్ అండ్ పోల్స్ అన్నారు, ఫ్లక్స్ అండ్ పోల్స్. ఓకే, దిస్ ఇస్ కరెక్ట్ ఇది. మరి బ్యాక్ ఈఎంఎఫ్ అండ్ పోల్స్, బ్యాక్ ఈఎంఎఫ్ పైన ఉంది అంటే అది ప్రపోర్షనల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ బ్యాక్ ఈఎంఎఫ్ అండ్ ఫ్లక్స్ ఇది కూడా తప్పే. నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ అన్నారు, నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ మనకు న్యూమరేటర్లో ఉన్నది A. ఓకే, దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో అది. నెక్స్ట్,
జనరేటర్లో ఎలక్ట్రిక్ బలము ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇస్ డెవలప్డ్ ఇన్ జనరేటర్. కన్వర్షన్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ, కన్వర్షన్ ఆఫ్ హీట్ ఎనర్జీ, కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ, కన్వర్షన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, మనకు ఏదైతే కాన్సెప్ట్స్ మనకు బీడబ్ల్యూ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మనము? ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటాం అక్కడే. ఓకే, సో దాన్ని బట్టి ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షనే ఈఎంఎఫ్ జనరేట్ అవ్వడానికి మనకి ఇక్కడ ఉన్నది. సో ఆన్సర్ ఈజ్ 4 ఓన్లీ. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అండ్ స్పీడ్ ఆఫ్ ద ల్యాప్ వౌండ్ జనరేటర్ ఇస్ డబుల్డ్, దెన్ ద జనరేటర్ ఈఎంఎఫ్ ఈజ్. ల్యాప్ వౌండ్ జనరేటర్ యొక్క వాహకాల సంఖ్య మరియు వేగాన్ని 2 రెట్లు పెంచినచో. ఓకే, సో ఇక్కడ సేమ్ అదే ఈ ఈజ్ ఈక్వల్ టు 5ZNP/60 అనేది ఏదైతే ఫార్ములా ఉందో అందులోనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ ల్యాప్ వౌండ్ అన్నారు, 60 × A, యాక్చువల్లీ 60 × A. ఓకే, ల్యాప్ వౌండ్ అన్నారు కాబట్టి ల్యాప్ వౌండ్లో మనకేంటి? నెంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోల్స్ కదా. నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ కదా. సో దట్ ఇక్కడ P అండ్ Aని తీసేసుకోవచ్చు. దానివల్ల మనకు కొంత సింప్లిఫై అవుతుంది. 5ZN/60 అనమాట. ఓకే, ఇక్కడ ఏమన్నారు ఇప్పుడు? నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అండ్ స్పీడ్. సో దట్ ఫ్లక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నెంబర్ ఆఫ్ కండక్టర్స్ డబుల్ 2Z, స్పీడ్ 2N. ఓకే, /60 విచ్ విల్ బి 4 టైమ్స్ పెరిగింది. 2 × 2 4. ఓకే, అందువలన మనకు 4 రేట్లు పెరుగుతుంది అనమాట. సో 4 టైమ్స్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏది లేకపోవడం ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది? ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ వెరీ హై ఎఫిషియన్సీ బికాస్ ఆఫ్ కాపర్ లాస్, ఎడ్డీ కరెంట్ లాస్, ఫ్రిక్షనల్ లాస్ అండ్ హిస్టెరిసిస్ లాస్. ఓకే, సరే, దీనికి సంబంధించి ఇక్కడ ఏంటంటే మనకు ట్రాన్స్ఫార్మర్ అనే పర్టికులర్ ఏదైతే డివైస్, ఓకే, ఏదైతే మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్నదో అది అన్నింటికంటే ఎక్కువ ఎఫిషియన్సీని కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. ఎందుకు అని అంటే అందులో రొటేటింగ్ పార్ట్స్ అనేది లేదు. ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఎ స్టాటిక్ డివైస్, రొటేటింగ్ పార్ట్ లేదు. లేకపోవడం వల్ల మనకు హయ్యర్ ఎఫిషియన్సీ ఉంటుంది. అదే మనం జనరేటర్ కానీ మోటార్ కానీ తీసుకున్నాం అనుకోండి, అలా రొటేటింగ్ పార్ట్స్ ఉన్నాయి. అందువలన ఆ రొటేటింగ్ పార్ట్స్ వలన ఫ్రిక్షనల్ లాస్ రూపంలో మనకి ఎక్కువ లాస్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఎక్కువ లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆ రకంగా ఈ ఫ్రిక్షనల్ లాస్ లేకపోవడం వలన జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే, రైట్. ఇక్కడ కాపర్ లాస్, హిస్టెరిసిస్ లాస్, ఎడ్డీ కరెంట్ లాస్ ఎలాగో ఉంటాయి. ఓకే, ఉన్నప్పుడు సో అది కాదనమాట. రైట్. నెక్స్ట్, ఈ కింది వానిలో ఏది దేనిని స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ పెంచుతుంది? కరెంటు, వోల్టేజ్, పవర్, ఫ్రీక్వెన్సీ. చూడండి, ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ కాన్స్టెంట్ పవర్ డివైస్. ఓకే, కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. ఓకే, అది పెంచదు, తగ్గించదు. కరెంట్, వోల్టేజ్లో చేంజెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ అయితే స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ పెరుగుతుంది, కరెంట్ తగ్గుతుంది అనమాట. ఎందుకు? కాన్స్టెంట్ పవర్ మెయింటైన్ చేయడానికి. మరి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అయితే వోల్టేజ్ తగ్గుతుంది, ఓకే, కరెంట్ పెరుగుతుంది అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి? వోల్టేజ్. ఏది పెంచుతున్నారు? స్టెప్ అప్ కదా, పెంచుతుంది వోల్టేజ్. నెక్స్ట్, a transformer is used to step down the voltage of 230 volts to 10 volts. 230 volts to 10 volts. Its secondary coil has 60 turns. Then the number of turns of the primary. Okay, ఇక్కడ డాటా రాసుకుందాం మనం. Step down a voltage of 230 to 10 అంటే V2 is equal to 10 అనమాట. ఓకే, సారీ, V2 is equal to 10. ఓకే, V1 is equal to 230 volts. ఓకే, మరి సెకండరీ టర్న్స్ ఇచ్చారు. N2 ఈజ్ ఈక్వల్ టు 60, N1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్ రేషియో, ఓకే, సో V2/V1 ఈజ్ ఈక్వల్ టు N2/N1 అని రాసుకుంటే V2 ఎంత? 10. ఓకే, సో V1 ఎంత? 230, N2 ఎంత? 60, ఇది ఎంత? N1. ఓకే, సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకే, N1 ఈజ్ ఈక్వల్ టు 60 × 230/10 అనమాట. ఓకే, సో 0 0 23 × 6 23 × 6 6 3 is 18, 6 2 is 12, 13. ఓకే, 1380. ఆన్సర్ ఈస్ 1380. ఓకే, రైట్. నెక్స్ట్, నో లోడ్ కరెంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ 2 to 5% ఆఫ్ రేటెడ్, 20 to 40% ఆఫ్ రేటెడ్, 50 to 60% ఆఫ్ రేటెడ్, ఈక్వల్ టు రేటెడ్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇంగ్లీష్లో కూడా సేమ్ కదా. చూడండి, ఇక్కడ నో లోడ్ కరెంట్ అనేది మనకు ట్రాన్స్ఫార్మర్లో రేటెడ్ కరెంట్తో పోలిస్తే చాలా చాలా తక్కువ ఉంటుంది.
ఎంత అంటే అది 2 to 5% మాత్రమే ఉంటుందన్నమాట. 2 to 5%. ఎందుకు అని అంటే నో లోడ్ కండిషన్లో మనకు లోడ్ లేదు కాబట్టి లోడ్ కరెంట్ అనేది ఉండదు, లోడ్ కరెంట్ 0. మరి ఇంత కరెంట్ అయినా ఈ 2 to 5% ఆఫ్ రేటెడ్ కరెంట్ అయినా ఎందుకు అని అంటే ఒకటేమో కోర్ని మ్యాగ్నటైజ్ చేయాలన్నమాట, అందుకోసం ఐమియో మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఉంటుంది. ఇంకోటేమో ఐడబ్ల్యూ కోర్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ జరుగుతున్న చిన్న చిన్న లాసెస్ ఏదైతే కాపర్ లాసెస్ అండ్ ఐరన్ లాసెస్ ఉన్నాయో వాటిని కాంపన్సేట్ చేయడానికి. సో ఆ విధంగా ఐమియో ఓకే అండ్ ఐడబ్ల్యూ. సో రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ విల్ బి ఐ నాట్ విచ్ విల్ బి 2 to 5% ఆఫ్ రేటెడ్ కరెంట్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ రేటింగు దీనితో సూచిస్తారు, ట్రాన్స్ఫార్మర్ రేటింగు దీనితో సూచిస్తారు అన్నారు. కేడబ్ల్యూహెచ్ కాదు, ఓకే కేడబ్ల్యూ కాదు, కేవీఏఆర్ కాదు, ఓకే కేవీఏ అపరెంట్ పవర్ అనమాట, అపరెంట్ పవర్. కేడబ్ల్యూహెచ్ అనేది దేనికి, అది ఎనర్జీకి సంబంధించింది. ఓకే రేటింగ్ మనము కేవీఏలోనే ఇస్తాం, పవర్లోనే ఇస్తాం అనమాట. ఓకే మరి కేడబ్ల్యూ అనేది వాటేజ్ యాక్టివ్ పవర్. ఓకే ట్రాన్స్ఫార్మర్ యాక్టివ్ పవర్ మాత్రమే సప్లై చేస్తుందా, కాదు, యాక్టివ్ పవర్తో పాటు రియాక్టివ్ పవర్ని కూడా సప్లై చేస్తుంది, రెండింటిని. కేవీఏఆర్ కూడా సప్లై చేస్తుంది, రెండింటిని కలిపి మనం ఎస్ ఆపరెంట్ పవర్. సో అది ఏదైతే బయటకి ఇస్తుందో దానిలోనే చెప్పాలి రేటింగ్, అందుకనే మనం కేవీఏలో చెప్తాం అన్నమాట, ఆపరెంట్ పవర్ రేటింగ్ ఇస్తాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో 3-phase ఇండక్షన్ మోటార్ ఉపయోగించే అత్యుచవకైన స్టార్టర్. ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టార్టర్ ఈజ్ చీపెస్ట్ ఫర్ ద 3-phase ఇండక్షన్ మోటార్ అన్నారు. రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్, స్టార్ డెల్టా స్టార్టర్ అండ్ రియాక్టెన్స్ స్టార్టర్ అని చెప్పేసి అన్నారు. రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ ఏదైతే ఉందో అది మనకు రియోస్టాట్స్ వాడాల్సి వస్తుంది, అదంతా కాస్ట్లీనే. ఓకే అది అంత చీప్ ఏం కాదు. ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ అయితే ఆటో ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ ఉంటుంది. మరి రియాక్టెన్స్ స్టార్టర్ కూడా ఓకే అది కూడా. మరి స్టార్ డెల్టా స్టార్టర్ ఓకే దట్ విల్ బి వీ కెన్ సే అది చీపే అనమాట, స్టార్ డెల్టా స్టార్టర్. ఎందుకంటే జస్ట్ స్టార్ డెల్టా సర్క్యూట్ అనేది ఉంటుంది, అందులో జస్ట్ చేంజ్ ఓవర్ అనేది ఉంటుంది కాబట్టి సో అది ఓకే. అంటే అన్నిటికన్నా ముందు ఫస్ట్ డిఓఎల్ అనేది మనకు చీపు, ఆ తర్వాత స్టార్ డెల్టా అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ కెపాసిటర్ నందు స్టార్టింగ్ కెపాసిటర్ ఇక్కడ ఇన్ ఏ కెపాసిటర్ స్టార్ట్ మోటార్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ద స్టార్టింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్ కెన్ బి నియర్లీ. కెపాసిటర్ స్టార్ట్ మోటార్ నందు స్టార్టింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్ల మధ్య ఫేజ్ డిస్ప్లేస్మెంట్ దాదాపుగా ఎంత 10, 30, 60, 90 అని ఇచ్చారు. ఓకే ఇది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి సంబంధించిన కాన్సెప్ట్. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది ఇట్స్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్, అది దానికి అదే స్టార్ట్ అవ్వదు. ఓకే దానిలో ఒక యాక్సిలరీ వైండింగ్ లేదా స్టార్టింగ్ వైండింగ్ అనేది ప్లేస్ చేయాలన్నమాట. ఒకవేళ మనం ఫ్యాన్ సర్క్యూట్ చూస్తే ఫ్యాన్ అనేది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటరే, దానిలో ఇది ఇట్లా ఫ్యాన్ వైండింగ్లో ఇట్లా ఉండి మనకు స్టేటర్, ఆ తర్వాత ఒక కెపాసిటర్ ఉంటుంది. ఓకే సో మధ్యలో రోటర్ అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని ఇక్కడ ఈ కెపాసిటర్ ఏదైతే ఉందో దీన్ని కెపాసిటర్ స్టార్ట్ అని, ఈ కెపాసిటర్ అనేది స్టార్టింగ్ పర్పస్ యూజ్ చేస్తాం ఇక్కడ. దీని ప్లేస్లో కొన్నిటికేమో ఒక స్ప్లిట్ ఫేజ్ అయితే కొన్నిటికేమో వైండింగ్ యూజ్ చేస్తాం అన్నట్టు, కొన్నిటికి వైండింగ్ కొన్నిటికి కెపాసిటర్, ఏదైనా సరే ఒక రియాక్టివ్ ఎలిమెంట్ని అక్కడ ప్లేస్ చేస్తాం మనం. ఓకే సో దాని వలన మనకు మెయిన్ వైండింగ్ అండ్ ఓకే సో స్టార్టింగ్ మెయిన్ వైండింగ్ కరెంటు స్టార్టింగ్ యాక్సిలరీ వైండింగ్ కరెంట్కి మధ్యన ఒక ఫేజ్ డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట, దాన్ని ల్యాండా అని చెప్పేసి అంటాం. అయితే ఆ ల్యాండా అనేది ఎంత ఉంటుంది, 10, 30, 60, 30, 90 అని చెప్పేసి అన్నారు. అయితే చూడండి ఇక్కడ టీ స్టార్ట్ ఓకే ప్రపోర్షనల్ టు మనకు మెయిన్ వైండింగ్ కరెంటు అండ్ యాక్సిలరీ వైండింగ్ కరెంట్ ఇంటూ సైన్ ల్యాండా అనేది ఈక్వేషన్ రాస్తాం. సైన్ అనేది ఎప్పుడు మనకు 1 అంటే మ్యాక్సిమం ఎప్పుడు సైన్లో మ్యాక్సిమం ఎప్పుడు 1 అయినప్పుడు, మరి 1 ఎప్పుడు వస్తుంది, ల్యాండా 90 అయినప్పుడు. కాబట్టి సో ఆ రకంగా స్టార్టింగ్ టార్క్ అనేది ఆ మోటార్లో మ్యాక్సిమం ఉంచడానికి సో మనం 90 degrees అనేది ఉంచవలసి వస్తుంది ఐడియల్గా. కానీ ఐడియల్గా అంత ఉండదు, ప్రాక్టికల్గా 90 కంటే తక్కువనే ఉంటుంది అనమాట. ఓకే సో ఎందుకంటే ఇప్పుడు దానికి సంబంధించి చాలా రీజన్స్ ఉన్నాయి, అవి మీ వరకు అవసరం లేదు. ఓకే జస్ట్ లెట్ us టేక్ దిస్ 90 degrees. ఓకే రైట్. నెక్స్ట్ ఒక స్టెప్ డౌన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఇంక్రీజెస్ దెన్ ద సేవింగ్ ఆఫ్ కాపర్. ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో నందు ట్రాన్స్ఫర్మేషన్ రేషియోను పెంచినప్పుడు కాపర్ యొక్క పొదుపు. చూడండి ఇక్కడ ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉన్నది ఉంది. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ని మనకు 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్, నార్మల్ ట్రాన్స్ఫార్మర్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. ఆ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ని మనం ఆటో ట్రాన్స్ఫార్మర్ లాగా చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఎంతైతే కాపర్ వైండింగ్ ఎంతైతే అవసరం అవుతుందో అంతకంటే తక్కువ వైండింగ్ అవసరం అవుతుందని మనం చదువుకుంటాం. ఓకే అయితే అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో K ఏదైతే ఉన్నదో V2/V1 = N2/N1, సో దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట.
ఓకే. అయితే ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో పెరిగితే అది ఆ సేవింగ్ ఆఫ్ కాపర్ యొక్క పొదుపు ఏ విధంగా పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు, అది ప్రశ్న. అయితే సేవింగ్ ఆఫ్ కాపర్ ఇన్ ఏ పర్టిక్యులర్ ట్రాన్స్ఫార్మర్ వెన్ ఇట్ ఈస్ చేంజ్డ్ టు ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇట్ విల్ బి K% అని చెప్తాం, K%. ఓకే. కాబట్టి K పెరిగింది అనుకోండి, K పెరిగితే మనకు ఏమవుతుంది, సేవింగ్ పెరుగుతుంది. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ రేషియో పెరిగితే అది పెరుగుతుంది, అందుకని ఆన్సర్ ఏ అనమాట, ఇంక్రీజెస్ అనేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సిటీ నందలి, ఇక్కడ చూడండి, ద సెకండరీ ఆఫ్ ద సిటీ ఈజ్ నెవర్ లెఫ్ట్ ఓపెన్ సర్క్యూటెడ్ బికాస్ హీట్ డిసిపేషన్ ఇన్ ద కోర్, ట్రాన్స్ఫార్మర్ కోర్ విల్ బి అన్సాచురేటెడ్, డేంజరస్లీ హై ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్ అండ్ డేంజరస్లీ హై కరెంట్స్ విల్ బి ఇండ్యూస్డ్ ఇన్ ద సెకండరీ అని చెప్పేసి అన్నారు. ఓకే. అయితే మనకి ఇక్కడ చూడండి, సిటీకి సంబంధించి సిటీపీటీ కాన్సెప్ట్స్లో సిటీపీటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. సో ఆల్రెడీ ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు. అయితే సిటీపీటీస్ మన సబ్స్టేషన్లో రిలేస్ దగ్గర మనం వాడతాము. ఓకే, ఇక్కడ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర రేంజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ కోసం వాడతాము. అయితే ఇక్కడ మేము ఏం చెప్తామంటే సిటీ అనేది ఎప్పుడైనా సరే ఓపెన్ సర్క్యూట్ చేయవద్దు. ఓకే, అండ్ పీటీ అనేది ఎప్పుడైనా సరే షార్ట్ చేయవద్దు. సెకండరీ అనేది ఎప్పుడు కూడా షార్ట్ చేయవద్దు ఈ రెండింటికి. ఎందుకు అని అంటే సిటీ అనేది ఇక్కడ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మరు. అయితే ఎప్పుడైతే మనము ఈ సిటీ సెకండరీ అనేది ఎప్పుడైతే ఓపెన్ చేసి ఉంచుతామో, ఈ మనకు ట్రాన్స్ఫార్మర్ చదువుకున్నట్టుగా I2 కరెంట్ అంటే ఈ సెకండరీలో కరెంట్ ఫ్లో అవ్వదు. అంటే ఇక్కడ లోడ్ లేదు, ఇది సెకండరీ టర్మినల్స్ ఓపెన్ చేసినప్పుడు సెకండరీ కరెంట్ ఫ్లో అవ్వదు. I2 = 0 అనమాట. I2 0 అయినప్పుడు ఓకే, ఈ ప్రైమరీ సైడ్ ఉన్న కరెంట్కి ఏదైతే లోడ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ I1 అని చెప్పేసి ఏదైతే అంటామో, అంటే ప్రైమరీ సైడ్కి ఫ్లో అవుతున్న కరెంట్ ఏదైతే ఉన్నదో ఆ కరెంట్కి ఆపోజిషన్ ఉండదు అనమాట. ఆ కరెంట్కి ఆపోజిషన్ లేకపోవడం వలన ఫ్లక్స్ అనేది సాచురేషన్ సిచ్యువేషన్, అంటే కోర్ అనేది సాచురేషన్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఫ్లక్స్ అనేది హయ్యెస్ట్ వాల్యూస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఆ రకంగా హయ్యెస్ట్ వాల్యూస్లోకి వెళ్ళిపోవడం వలన సెకండరీలో మనకు హయ్యెస్ట్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఈఎంఎఫ్ విల్ బి డిపెండెన్స్ ఆన్ ఫ్లక్స్ లింకేజెస్ కదా, కాబట్టి ఈ సెకండరీలో మనకి E2 అనేది మ్యాక్సిమంకి వెళ్ళిపోతుంది అనమాట. సో వెళ్ళిపోవడం వలన ఆ ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ అనేది ఎక్కువైనప్పుడు అక్కడ ఇన్సులేషన్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది అనమాట. సో అదే ఇచ్చారు ఇక్కడ, ఈ హైలీ ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్ ఇన్ సెకండరీ అనేది ఆన్సర్ ఇక్కడ. ఓకే, సో ఆప్షన్ 3ని తీసుకోవచ్చు. మరి సెకండ్ ఆప్షన్ చూడండి, ద కోర్ విల్ బి అన్సాచురేటెడ్ అన్నారు. నేను ఏమంటున్నా, సాచురేట్ అవుతుంది ఇక్కడ, అన్సాచురేటెడ్ కాదు, కాబట్టి అది తప్పు. హీట్ డిసిపేషన్ అవ్వదు. హీట్ డిసిపేషన్ ఎప్పుడైతుంది, కరెంట్ ఫ్లో అయినప్పుడు కదా, అక్కడ కరెంట్ లేనప్పుడు హీట్ ఉండదు. ఇక్కడ హై కరెంట్స్ అన్నారు, హై కరెంట్స్ ఫ్లో అవ్వవు. ఓకే, హై ఈఎంఎఫ్ ఉంటుంది, హై వోల్టేజ్ ఉంటుంది. ఓకే, రైట్. సో ఆ కాన్సెప్ట్ మీద కొంత తెలిసి ఉంటే అర్థమవుతుంది, కొత్త చూసే వాళ్ళకు కొద్దిగా అర్థం అవ్వదు. ఎనీవే మీకు ఏమన్నా ఇంకా క్లారిటీ కావాలంటే నాకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి, నేను చెప్తాను. In an alternator, if the winding is short by 60 electrical degrees short by, okay, the pitch factor will be, alternator నందు వైండింగ్ 60 electrical degrees తగ్గించినచో దాని పిచ్ ఫ్యాక్టర్ ఎంత అని చెప్పేసి అన్నారు. ఓకే, వైండింగ్ని షార్ట్ చేస్తాం. ఓకే, వైండింగ్ని షార్ట్ పిచ్ చేస్తాం. ఇక్కడ షార్ట్ కాదండి, షార్ట్ పిచ్. ఓకే, అంటే వైండింగ్ మనకు 180 degrees ఉంచకుండా, ఓకే, లెస్ దెన్ 180 degrees ఉంచడాన్ని మనం షార్ట్ పిచ్ చేయడం అని అంటాం. దీని పర్పస్ ఏంటంటే హార్మోనిక్స్ అనే కాన్సెప్ట్, అంటే మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం ఎలిమినేట్ చేయడం కోసము. కాబట్టి ఇక్కడ పిచ్ ఫ్యాక్టర్ గారు KP. ఓకే, పిచ్ ఫ్యాక్టర్ KP = cos α/2 అనేది ఇక్కడ ఫార్ములా. ఆల్ఫా అంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రికల్ డిగ్రీస్తో షార్ట్ చేశారనేది. ఓకే, కాబట్టి సో ద KP = cos of 30, ఇక్కడ 60 ఇచ్చారు కదా, 60/2. సో విచ్ విల్ బి cos 30. ఓకే, సో cos 30 అంటే √3/2 అంటే ఎంత, 0.866. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. √3/2 ఎంత, 1/√2 ఎంత. ఓకే, సో రైట్. సో దట్ విల్ బి ఫస్ట్ ది ఆన్సర్, 0.866. ఓకే, షార్ట్ పిచ్. ఓకే, షార్ట్ పిచ్ ఫ్యాక్టర్. రైట్. ఈ క్రింది వానిలో ఏ పద్ధతిని ఆల్టర్నేటర్ నందు వోల్టేజ్ రెగ్యులేషన్ కొరకు వాడతారు? ఓకే, విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటి? ఈ ఆల్టర్నేటర్ యొక్క టెర్మినల్స్ దగ్గర ఏదైతే వోల్టేజ్ ఉన్నదో ఆ వోల్టేజ్ ఏ విధంగా లోడ్తో పాటు చేంజ్ అవుతూ ఉన్నది, అంటే ఇంటర్నల్గా వోల్టేజ్ డ్రాప్ అనేది ఏ విధంగా జరుగుతున్నదని తెలియజేస్తుంది అనమాట.
ఓకే. సో ఇంటర్నల్గా వోల్టేజ్ డ్రాప్ ఎక్కువైతే బయటకు వచ్చే వోల్టేజ్ తక్కువ అవుతుంది, ఇక్కడ తక్కువ ఉంటే ఎక్కువ అవుతుంది. సో అది దాన్ని వోల్టేజ్ రెగ్యులేషన్ అంటాం. అది మనం ట్రాన్స్ఫార్మర్కి చేస్తాము, ఆల్టర్నేటర్కి చేస్తాము, ట్రాన్స్మిషన్ లైన్కి చేస్తాము, అన్నిటికీ చేస్తాం. ఓకే. అయితే సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నారు. మనకు సంబంధించి ఆల్టర్నేటర్కి సంబంధించి ఈఎంఎఫ్ మెథడ్ ఉంది, ఓకే, ఎంఎంఎఫ్ మెథడ్ ఉంది, ఓకే, జెడ్పిఎఫ్ మెథడ్ ఉంది, అండ్ ఏఎస్సి అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్ మెథడ్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అన్నారు. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అన్నది మనకు దేనికి, కాపర్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద ఆన్సర్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ దేనికి, ఐరన్ లాసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి. బ్లాక్ రోటాస్ టెస్ట్ దేనికి, ఇది కూడా మనకు కాపర్ లాసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్ ఇండక్షన్ మోటార్. ఓకే. మరి సింక్రోనస్ ఇంపెడెన్స్ మెథడ్ అనేది ఇక్కడ ఏదైతే ఉన్నదో దాన్నే మనం ఈఎంఎఫ్ మెథడ్ అంటాము. సో దీన్ని మనం కన్సిడర్ చేసుకుందాం. రైట్. నెక్స్ట్, సింక్రోనస్ మోటార్ ఏ పవర్ ఫ్యాక్టర్ వద్ద చేయించవచ్చును. సింక్రోనస్ మోటార్ కెన్ బి ఆపరేటెడ్ ఎస్ ఇట్ లాగింగ్, లీడింగ్, యూనిటీ అండ్ లాగింగ్, లీడింగ్, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సింక్రోనస్ మోటార్ అనేది అన్ని పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ అవుతుంది. లాగింగ్, లీడింగ్, యూనిటీ అన్ని పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ అవుతుంది. మరి అది దాన్ని ఎఫెక్ట్ చేసే అంటే ఎలా ఆపరేట్ చేయబడుతుందంటే ఎగ్జైటేషన్, అంటే మన ఫీల్డ్ వైండింగ్కి ఇస్తున్న సప్లై ఏదైతే ఉన్నదో అది ఇంక్రీజ్ చేసినప్పుడు మనకు పవర్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. ఓకే. సో ఆ రకంగా చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. అది మోటార్కి వేరు మనకు ఇక్కడ జనరేటర్కి వేరు. ఓకే. రైట్. నెక్స్ట్, ఏ 4-pole 3-phase ఇండక్షన్ మోటార్ రన్నింగ్ ఎట్ 4% of slip at full load if the speed of the motor is 720 rpm. ఓకే. ద సప్లై ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అన్నారు. ఓకే. 4-pole 3-phase ఇండక్షన్ మోటార్ ఉన్నది, ఫుల్ లోడ్ వద్ద 4% ఆఫ్ స్లిప్ దగ్గర ఉన్నది, దాని స్పీడ్ 720 rpm ఉన్నది, అప్పుడు పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ ఎంత అంటున్నారు. అయితే ఓకే, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు PN/120 అనేది బేసిక్ ఫార్ములా. అయితే ఇక్కడ ఎన్ అంటే ఎన్ఎస్ తీసుకోవాలి, సింక్రోనస్ స్పీడ్ని కన్సిడర్ చేసుకోవాలి. అయితే దానికోసం ఫస్ట్ మనం సింక్రోనస్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సింక్రోనస్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనకు రోటార్ స్పీడ్ ఇచ్చారు, దాని నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో దానికోసం ఇక్కడ ఏం రాస్తాము, ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ ఇంటూ చూడండి ఇక్కడ నేనేం చెప్తున్నాను, మనం కావాల్సింది ఫ్రీక్వెన్సీ, దానికోసం ఫస్ట్ ఎన్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ఎస్ కావాలంటే ఫస్ట్ రోటార్ స్పీడ్ ఉండాలి, 720 rpm ఇచ్చారు, దాని నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ ఇంటూ 1 - s అనమాట. ఓకే. దీని నుంచి మనకి ఎన్ఆర్ ఉన్నది, స్లిప్ ఉన్నది 4%, దీని నుంచి ఎన్ఎస్ వస్తుంది, ఆ ఎన్ఎస్ ఇక్కడ పెడితే ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకే. కాబట్టి ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు NR/1 - s అనమాట. ఓకే. సో దట్ ఎన్ఆర్ ఎంత, 720, 1 - స్లిప్ 4% అంటే 0.04, విచ్ విల్ బి 720/0.96. క్లియర్. సో దట్ 720/96 ఇంటూ 100గా రాసుకోండి. సో 12 8s 12 9s ఇది 96. ఓకే. నెక్స్ట్ 2 4 ఓకే అంతే కాదు, 12 6 72, 12 8s 96. ఓకే. నెక్స్ట్ 3 2s 2 3s 2 4s. ఓకే. నెక్స్ట్ 4s. ఓకే. 1 second 720 96 ఇంటూ 100. ఓకే. 12 6 12 8s. ఓకే. 2 3s 2 4s. రైట్. 425 425 100. సో 25 ఇంటూ 3 75, ఇక్కడ 0 ఉంది కదా, 750 rpm. ఓకే. ఇది 750 వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. F ఈజ్ ఈక్వల్ టు, ఓకే, పోల్స్ ఎన్ని 4, 750/120, 0 0 క్యాన్సల్, 3 4s 325s. సో F ఈజ్ ఈక్వల్ టు 25 ఎడ్జెస్ అనమాట. ఓకే. ద ఆన్సర్ ఈస్ 25 ఎడ్జెస్ ఇక్కడ. రైట్. నెక్స్ట్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. 1 second కనిపిస్తుంది. రైట్. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ నందు కేజ్ వైండింగ్ను ఎక్కడ అమర్చుతారు? సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ కేజ్ వైండింగ్ ఈజ్ ప్లేస్డ్
కేజ్ వైండింగ్ ఈజ్ ప్లేస్డ్. రోటార్, స్టార్టర్ ఎందుకు ఇక్కడ వచ్చింది? ఓకే, ఇది రాంగ్. సో బోత్ రోటార్ అండ్ స్టేటార్ అని చెప్పేసి అన్నారు. చూడండి, ఇండక్షన్ మోటార్లో ఎప్పుడైనా సరే, స్టేటార్లో ఎప్పుడైనా సరే వైండింగ్ ఉంటుంది, వైండింగ్. ఓకే, ఇక్కడ కేజ్ అంటే అర్థమైందంటే మీరు స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్ అని చదివి ఉంటారు కదా. అంటే దాని మీద ఏముంటాయంటే వైండింగ్ ఉండదు, బార్స్ ఉంటాయి, రోటార్ బార్స్, కాపర్ బార్స్ వాడతారు అనమాట. దాన్ని కేజ్ అంటాం అనమాట. అది ఎప్పుడైనా సరే మనం రోటార్ మీద వేస్తాం, స్టేటార్ మీద వేయం. కాబట్టి రోటార్ మాత్రమే అనేది ఆన్సర్ ఇక్కడ, రోటార్ మాత్రమే. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అధిక పౌనపున్యం కలిగిన కరెంట్ను కొలుచుటకు ఉపయోగించే పరికరం. ఫర్ మెజరింగ్ కరెంట్ హై ఫ్రీక్వెన్సీ డాష్ ఈజ్ యూస్డ్. మూవింగ్ ఐరన్, ఎలక్ట్రోస్టాటిక్, థర్మోకపుల్, పిఎంఎంసీ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మూవింగ్ ఐరన్ కానీ, ఎలక్ట్రోస్టాటిక్ కానీ, పిఎంఎంసీ కానీ, ఇక్కడ పిఎంఎంసీ అంటే డీసీనే అసలు. ఓకే, కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ అనేది దానికి విల్ నాట్ అప్లికబుల్. ఓకే, ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ అనేది ఓకే ఏసీ హై వోల్టేజెస్కి వాడతాం, కానీ పవర్ ఫ్రీక్వెన్సీనే, కాబట్టి ఇది కూడా కాదు, హై ఫ్రీక్వెన్సీ కాదు. మూవింగ్ ఐరన్ కూడా పవర్ ఫ్రీక్వెన్సీనే. మరి థర్మోకపుల్ మాత్రమే ఇక్కడ హై ఫ్రీక్వెన్సీకి వాడతామని గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్స్ ఎ డ్రై టైప్ ఆఫ్ క్వశ్చన్, జస్ట్ యూ రిమెంబర్ దట్. నెక్స్ట్, పరికరంలో కదిలే భాగంలో అమర్చున్నటువంటి ఎయిర్ స్ప్రింగ్ను దేనిలో ఉపయోగిస్తారు? ఇన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, ఎయిర్ స్ప్రింగ్ ఈజ్ అటాచ్డ్ టు ద మూవింగ్ సిస్టమ్, ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ డాంపింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్, బ్యాలెన్సింగ్ టార్క్, డిఫ్లెక్షన్ టార్క్ అని చెప్పేసి అన్నారు. మనకు బ్యాలెన్సింగ్ టార్క్ అనేది ఎనర్జీ మీటర్లో ఉంటుంది. ఓకే, సో దానికోసము బ్యాలెన్సింగ్ టార్క్ కోసం మనం బ్రేకింగ్ మ్యాగ్నెట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, బ్రేకింగ్ మ్యాగ్నెట్, కాబట్టి అది స్ప్రింగ్ అనేది కాదు. మరి డిఫ్లెక్షన్ టార్క్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రిన్సిపల్, లేకపోతే ఇంకా మనకు డిఫరెంట్ మూవింగ్ ఐరన్ అవన్నీ చదువుకున్నాం. ఓకే, సో అది కాదు. ఇక్కడ కంట్రోలింగ్ టార్క్ అనేది మనం స్ప్రింగ్ కంట్రోల్, గ్రావిటీ కంట్రోల్ అని రెండు ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇక్కడ స్ప్రింగ్ అనేది వాడుతున్నాం కాబట్టి దీన్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. మరి డ్యాంపింగ్లో అయితే ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ ఉంది, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ ఉంది, ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ ఉంది, కానీ స్ప్రింగ్ డ్యాంపింగ్ ఉంది ఇక్కడ. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ కంట్రోలింగ్ టార్క్ అనమాట. ఓకే, నెక్స్ట్, 3-ఫేజ్ ఇండక్షన్ మోటారును V/F పద్ధతిలో పనిచేయించినప్పుడు చూడండి, ఇన్ వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీ కంట్రోల్ 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్, స్టేటర్ కరెంట్ ఈజ్ కాన్స్టెంట్, ఎయిర్ ఫ్లక్స్ ఈజ్ కాన్స్టెంట్, ఓకే, అవుట్పుట్ పవర్ ఈజ్ కాన్స్టెంట్, రోటార్ కరెంట్ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పేసి అన్నారు. ఓకే, చూడండి, ఇక్కడ V/F అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అయితే అసలు ఈ V/F అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనము E ఈజ్ ఈక్వల్ టు 4.44 5 × F × N అనేది ఎక్కడ రాస్తాం? సో దిస్ విల్ బి ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్లో. ఓకే, దాని నుంచి చూడండి, దాని నుంచి మనకు ఇక్కడ 5 అంటే 5, ఇప్పుడు అన్నిటినీ కాన్స్టెంట్ తీసుకోండి. 4.44 కాన్స్టెంట్, ఓకే, ఎన్ అనేది కూడా కాన్స్టెంట్. సో దట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5/F, సరే 5 ఈజ్ ఈక్వల్ టు E/F. ఈ అంటే V/F అనమాట. చూడండి, ఇక్కడ V/F ఎప్పుడైతే కాన్స్టెంట్ ఉంటుందో ఇక్కడ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, ఫ్లక్స్. ఓకే, కాబట్టి ఇక్కడ ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ కాన్స్టెంట్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ ఎన్పిడిసిఎల్ సంబంధించి ఇక్కడ 18లో వచ్చిన పేపరు ఈజీనే. అదే నేను నిన్న మన ఎస్పీడీసీఎల్ 22 పేపర్ చెప్పిన, ఎట్లుంది అది దుమ్ము లేపేసి మొత్తం. కాబట్టి స్టాండర్డ్స్ అంటే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది ఎస్పీడీసీఎల్లో చాలా టఫ్ ఉన్నది, అంటే మీ స్టాండర్డ్ వరకు టఫే ఉన్నది. మరి అసలు యాక్చువల్గా ఎస్పీడీసీఎల్కి సంబంధించి ఎప్పుడైనా అంతే, వాళ్ళు కొంచెం పేపర్ టఫ్ అని ఇస్తారు. కానీ సబ్ ఇంజనీర్ కానీ అన్నీ అంతే ఉంటాయి. ఎన్పిడిసిఎల్ వరకు కొద్దిగా డిఫికల్ట్ ఏమి ఉండవు, ఈజీగానే ఉంటాయి. మరి ఈసారి పేపర్ ఎట్లుంటుంది అనేది చూడాలన్నమాట. The use of dash instrument is merely confined with laboratories as స్టాండర్డైజింగ్ ఇన్స్ట్రుమెంట్. ప్రయోగశాలలో దీనిని ప్రామాణిక పరికరంగా వాడతారు అని చెప్పేసి అన్నారు. చూడండి, మనకు ఇండికేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్, అబ్సల్యూట్, రికార్డింగ్, ఇంటిగ్రేటింగ్ అని ఇచ్చారు. మనకు బేసిక్ క్లాసిఫికేషన్లో మనకు ఏముంటుందంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ అండ్ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అని చదువుతాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. అయితే ఇక్కడ చెప్పినటువంటి ఇండికేటింగ్ కానీ, రికార్డింగ్ కానీ, ఇంటిగ్రేటింగ్ కానీ ఇవన్నీ కూడా సెకండరీలోనికి వస్తాయి. ఓకే, మరి అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ ఒకటే, అదేంటంటే స్టాండర్డైజింగ్ కోసం వాడేది అనమాట. అంటే ప్రామాణిక పరికరంగా వాడేది అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ ఒకటే. ఓకే, టాంజెంట్ గాల్వనోమీటర్ అనేది అది అలాంటి వాటికి ఎగ్జాంపుల్. ఓకే, సో అది యూనిక్ అనమాట. ఓకే, దట్స్ వై ఆన్సర్ ఇస్ దట్ అబ్సల్యూట్. నెక్స్ట్, దృశ్య కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం ఆంగ్స్ట్రమ్స్లో ఏంటి అని చెప్పేసి అన్నారు. వేవ్ లెంత్. ఓకే, అంటే ఏంటి, మనకు కాంతి కణ సిద్ధాంతం ఉన్నది. ఓకే,
దాన్ని ఎవరిచ్చారు? న్యూటన్ ఏం చెప్పారు? కాంతి అనేది లైట్ అనేది కణాల రూపంలో వెళ్తుంది, ఆటమ్స్ లాగా వెళ్తుంది అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత హైగెన్స్ వచ్చి ఏం చెప్పిండు? క్రిస్టియన్ హైగెన్స్ కాంతి కణం రూపంలో కాదు, మనకు వేవ్స్ రూపంలో వెళ్తుందని వేవ్ థియరీని చెప్పాడు హైగెన్స్. ఓకే, ఆ తర్వాత మ్యాక్స్వెల్ వచ్చి ఏం చెప్పిండు? మ్యాక్స్వెల్ వచ్చి దాన్ని ఎక్స్టెండ్ చేసి అది వేవ్స్ రూపంలో వెళ్తుంది, ఓకే, కానీ అది విద్యుతాయస్కంద తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా వెళ్తుంది అని చెప్పేసి అన్నమాట. సో ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ నిరూపించబడింది కూడా, సో ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ వచ్చిందో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో కాంతి వెళ్తుంది అని చెప్పేసి అన్నారు. వేవ్స్ అంటే ఇట్లా. మరి ఈ వేవ్స్కి వేవ్ లెంత్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఇంకో స్టార్టింగ్ పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి లెంత్ని మనం ఇక్కడ వేవ్ లెంత్ అంటాము. దాన్ని ఒక మీటర్స్లో, ఆంగ్స్ట్రమ్స్లో చెప్తాము. ఇక్కడ ఆంగ్స్ట్రమ్స్లో చెప్తే మనకు దృశ్యకాంతి, విజిబుల్ లైట్కి అది ఎంత ఉంటుందంటే, ఓకే, 4000 to 7000 ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. అత్యంత శ్రేష్టమైన బొగ్గు ఏది అని చెప్పేసి అన్నారు. చూడండి, బిట్యుమినస్, పీటు, లిగ్నైట్ అండ్ కోక్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కోక్ అంటే ఏంటి? కోక్ అంటే దాని యొక్క అవుట్పుట్ అనమాట. అంటే బొగ్గును ఇక్కడ బొగ్గును మండించిన తర్వాత వచ్చేది కోక్. దట్స్ నాట్ ద ఆన్సర్. అయితే మనకి ఇక్కడ ఆంథ్రసైట్, ఓకే, ఆంథ్రసైట్ అండ్ బిట్యుమినస్, ఓకే, లిగ్నైట్ అండ్ పీట్ అనే ఇట్లా 4 రకాలు ఉన్నాయి మనకు. ఆంథ్రసైట్ అనేది హై గ్రేడ్ కోల్, అది అన్నిటికంటే బెస్ట్. ఓకే, బిట్యుమినస్ అనేది ఆ తర్వాత సెకండ్ గ్రేడ్. ఓకే, లిగ్నైట్ అనేది ఆ తర్వాత, పీట్ అనేది జస్ట్ నాట్ యూస్ఫుల్, అది లైక్ లిక్విడ్ అనమాట, మొత్తం వాటర్ లాగా ఉంటుంది, అది కోలే. దానివల్ల ఎక్కువ అంటే ఇక్కడ బెస్ట్ అంటే ఏంటి? దాని యొక్క కెలోరిఫిక్ వాల్యూ, ఒక యూనిట్ని మండించినప్పుడు ఎంత వేడి వస్తుంది దాని నుంచి అని చెప్పేది కెలోరిఫిక్ వాల్యూ అన్నమాట. కాబట్టి ఆ రకంగా ఆంథ్రాసైట్ దానికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దానిలో ఉన్న కార్బన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ కార్బన్ కంటెంట్ని బేస్ చేసుకొని మనం ఎంత క్వాలిటేటివ్ అని చెప్తాం మనం. కాబట్టి సో ఆ రకంగా ఇక్కడ బిట్యుమినస్ కోల్ అనేది మంచి కోలే, అండ్ ఆంథ్రాసైట్ కూడా అన్నిటికంటే మంచి కోల్. బట్ ఇక్కడ మనకి ఇచ్చింది బిట్యుమినస్ అని ఇచ్చారు కాబట్టి బిట్యుమినస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే. ఓకే, రైట్. నెక్స్ట్, జనరేటింగ్ కెపాసిటీ కనెక్టెడ్ టు బస్ బార్స్ రెడీ టు టేక్ లోడ్ వెన్ స్విచ్ ఆన్. ఓకే, అయితే ఇక్కడ ఆ బస్ బార్లకు అనుసంధానం చేయబడి స్విచ్ ఆన్ చేసిన వెంటనే లోడ్ను తీసుకోగలిగిన ఉత్పత్తి సామర్థ్యం. ఓకే, సరే, మనకి ఇక్కడ టెర్మినాలజీస్ ఉంటాయండి కొన్ని. పవర్ ప్లాంట్ పవర్ సిస్టంలో, జనరేషన్లో ఫామ్ పవరు, కోల్డ్ రిజర్వ్, ఓకే, హాట్ రిజర్వ్ అండ్ స్పిన్నింగ్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇక్కడ ఫామ్ పవర్ అంటే దాని యొక్క కెపాసిటీ, అది ఎంత, ఆ జనరేటింగ్ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత, 15 మెగావాట్స్ 12 మెగావాట్స్ అని చెప్తాం కదా, అంత పవర్ని జనరేట్ చేయగలిగితే కెపాసిటీ దానికి ఉన్నదని, అది ఫామ్ పవర్ అంటే. కోల్డ్ రిజర్వ్ అంటే ఏంటంటే మనకు అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అది పెట్టి ఉంచుతారనమాట, రిజర్వ్ చేసి ఉంచుతారు. కోల్డ్ రిజర్వ్ అంటే ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు, డిమాండ్ ఎప్పుడైతే సడన్గా పెరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని వాడడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇక్కడ దేని మీద డిపెండ్ అవుతుంది? అందులో ఉన్న యూనిట్స్, జనరేటర్ యూనిట్, లేకపోతే అందులో ఉన్న బొగ్గు యొక్క నిలువ, పొదుపు, అదన్నింటిని బట్టి మనం ఇక్కడ కోల్డ్ రిజర్వ్ అంటే అంత కెపాసిటీని జనరేట్ చేయగలుగుతుంది అని చెప్తుంది కోల్డ్ రిజర్వ్ అనమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ స్పిన్నింగ్ రిజర్వ్ అంటే ఏంటంటే అది స్విచ్ ఆన్ చేయగానే మనకి ఎంతైతే సామర్థ్యం అనేది ఉన్నదో దాన్ని మనం స్పిన్నింగ్ రిజర్వ్ అంటాం. అంటే మనకు అది ఒకసారి పవర్ ప్లాంట్ అది మనకు ఆన్ చేసినామంటే అది ఆపరేషన్లోకి వచ్చిందంటే ఎంత లోడ్ అయితే మనకు సప్లై చేయగలుగుతుందో ఆటోమేటిక్గా దాన్ని మనం స్పిన్నింగ్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం. ఓకే, అయితే ఫమ్ పవర్ ఏదైతే ఉన్నదో అది కాదా సార్ అంటే కాదు. ఇక్కడ ఏదైతే దాని యొక్క ఫమ్ పవర్ ఏదైతే ఉన్నదో అది ప్రతిసారి వాడతారన్నట్టుగా ఎప్పుడు కూడా ఆ ఫమ్ పవర్తో ఆపరేట్ అవుతుంది అన్నట్టు కాదు. ఓకే, సో దానికంటే తక్కువనే ఆపరేట్ అవుతుంది అనమాట. సో దట్స్ వాట్ ద థింగ్. స్పిన్నింగ్ రిజర్వ్ అనేది ఆన్సర్. నెక్స్ట్, ఎనర్జీ మీటర్లోని షేడింగ్ బ్యాండ్ స్థానమును ఈ క్రింది వాటిలో దేనిని పొందుటకు సవరిస్తారు? అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద షేడింగ్ బ్యాండ్స్ ఈజ్ టు డన్ ఫ్రిక్షన్ కాంపన్సేషను, క్రీప్ కాంపన్సేషను, బ్రేకింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్ అని చెప్పేసి అన్నారు. చూడండి, ఇక్కడ ఎనర్జీ మీటర్కి సంబంధించి కంట్రోలింగ్ టార్క్ అనేది స్పెసిఫిక్గా ఏం లేదు. ఈ బ్రేకింగ్ టార్కే కంట్రోలింగ్ టార్క్ యాక్చువల్గా. ఓకే, అంటే ఏంటి బ్రేకింగ్ టార్క్ అంటే ఏంటి? ఇప్పుడు డిస్క్ అనేది ఇట్లా రొటేట్ అవుతుంది ఎనర్జీ మీటర్లో, ఆ డిస్క్కి ఏదో ఒక ఆపోజిట్లో ఒక కంట్రోలింగ్ టార్క్ అనేది ఉండాలి. ఎప్పుడైనా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో మనం
బేసిక్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ చెప్పినప్పుడు డిఫ్లెక్టింగ్ టార్క్ ఎప్పుడైతే ఉన్నదో దానికి ఆపోజిట్లో కంట్రోలింగ్ టార్క్ అనేది ఒకటి ఉండాలి, లేకపోతే అది ఇన్ఫైనైట్ రొటేషన్లోకి వెళ్ళిపోతుంది, ఇన్ఫైనైట్ స్టేట్కి వెళ్ళిపోతుంది, పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అక్కడ ఆ పర్టికులర్ పాయింటర్ అని చెప్పేసి అంటాం కదా. ఆ రకంగా ఇక్కడ డిస్క్ కూడా ఒక పర్టికులర్ ఆపోజిషన్ అనేది ఉండాలన్నమాట. అందుకోసమనే ఒక కంట్రోలింగ్ టార్క్ అనేది ఇక్కడ కూడా అవసరమే. ఆ కంట్రోలింగ్ టార్క్ అనేది ఇక్కడ బ్రేకింగ్ టార్క్ అనే దాన్ని బట్టి ఇస్తాము. ఒక బ్రేకింగ్ మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట. ఆ బ్రేకింగ్ మ్యాగ్నెట్ని ప్లేస్ చేసి మనం ఆ కన్స్ట్రక్షన్లో మాట్లాడుతాం దాని గురించి. సో అది అయితే ఇక్కడ ఏమన్నారంటే షేడింగ్ బ్యాండ్ అనేది ఎందుకు అంటున్నారు, జస్ట్ టు ప్రొవైడ్. ఓకే, ఇది ఇక్కడ బ్రేకింగ్ టార్క్ అనేది కరెక్ట్ కాదు. మరి క్రీప్ కాంపన్సేషన్, క్రీప్ అంటే ఏంటి? క్రీప్ అంటే ఇప్పుడు ఎనర్జీ మీటర్ ఏదైతే ఉన్నదో మనకు నో లోడ్ లేదు దాని మీద, ఎనర్జీ అంటే సిస్టంలో లోడ్ ఏం లేనప్పుడు అప్పుడు ఎనర్జీని రికార్డ్ చేయాలని అది చేయకూడదు కదా. లోడ్ లేనప్పుడు నో లోడ్ కండిషన్లో డిస్క్ రొటేట్ అవ్వద్దు అది, కానీ కొన్ని సందర్భాల్లో రొటేట్ అవుతుంది మెల్లగా. ఓకే, సో అందుకనే దానివల్ల ఏమవుతుంది, లోడ్ మనము ఆన్ చేసి లేకున్నా తిరుగుతుందంటే అన్నెసరిగా బిల్ వస్తుంది మనకి. ఓకే, లాస్, అది కన్జ్యూమర్కి లాస్ అది. ఓకే, సప్లయర్కి అది అడ్వాంటేజే, కన్జ్యూమర్కి లాస్. ఓకే, సో దీన్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే 2 హోల్స్ చేస్తారనమాట డిస్క్ మీద. దీన్ని అంటే ఇట్లా తిరగడాన్ని మనం క్రీపింగ్ అంటాం. క్రీపింగ్ అంటే నో లోడ్ కండిషన్లో డిస్క్ రొటేట్ అవడం క్రీపింగ్ అంటాం. దాన్ని ఎలిమినేట్ చేయడానికి డిస్క్ మీద 2 హోల్స్ చేస్తాం. ఓకే, సో ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ షేడింగ్ బ్యాండ్స్ గురించి మాట్లాడుతున్నాను. క్రీప్ కాంపన్సేషన్ కోసం హోల్స్ చేస్తారని చెప్తున్నాను నేను ఇక్కడ. కాబట్టి అది కాదు, ఇది కూడా రాంగే. సో ఇక్కడ ఫ్రిక్షన్ కాంపన్సేషన్ అనేది ఒకటి. ఫ్రిక్షన్ కాంపన్సేషన్, మరి ఫ్రిక్షన్ కాంపన్సేషన్ అంటే ఏంటి అంటే మనకు ఎనర్జీ మీటర్ అనేది ఎనర్జీ మీటర్కి సంబంధించి మనకు దాని యొక్క డిజైనింగ్లో లోపాల వలన ఏమవుతుందంటే, సో అది తిరగాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్కి తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ సందర్భాల్లో మనకు ఉన్నదానికంటే ఎక్కువ మనకు ఎనర్జీ మీటర్ రీడ్ చేసి ఎక్కువ బిల్ రావడానికి అవకాశం అని ఉంటుందన్నమాట. ఓకే, సో దాన్ని మనం ఎలిమినేట్ చేయడానికి ఇక్కడ షేడింగ్ బ్యాండ్ అనే దాన్ని ప్లేస్ చేస్తాము. సో ఆ షేడింగ్ బ్యాండ్ని ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రిక్షన్ కాంపన్సేషన్ అనేది తగ్గుతుంది. సో దానివల్ల ఈ షేడింగ్ బ్యాండ్ అనేది దాని యొక్క అడ్వాంటేజ్. ఓకే, ఇక్కడ ఫ్రిక్షన్ కాంపన్సేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 సెకండ్, నేను ఇక్కడ చెప్తాను చూడండి. షేడింగ్ బ్యాండ్ షేడింగ్ బ్యాండ్స్. ఓకే, రైట్. షేడింగ్ బ్యాండ్ యొక్క ఇక్కడ పర్పస్ ఏంటంటే, సో లిజన్ 1 సెకండ్. ఇప్పుడు మనకు లోడ్ని బట్టి డిస్క్ అనేది రొటేట్ అవుతుంటుంది కదండి. ఓకే, సో డిస్క్ రొటేట్ అవుతున్న సందర్భంలో ఎంత స్పీడ్తో అయితే రొటేట్ అవ్వాలో అంత స్పీడ్తో రొటేట్ అవ్వదు, అది కొద్దిగా తక్కువ స్పీడ్తో రొటేట్ అవుతుంటుంది. సో దానివల్ల సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డిసడ్వాంటేజ్, అది కన్జ్యూమర్కి అది అడ్వాంటేజ్. ఎందుకంటే లోడ్కి ఉన్నంత లోడ్కి ఎంత రొటేషన్స్ అయితే చేయాలో మీటర్ కాన్స్టెంట్ని బట్టి ఎన్ని రెవల్యూషన్స్ అయితే చేయాలో అన్ని రెవల్యూషన్స్ చేయాలి. తక్కువ రెవల్యూషన్ చేస్తుందంటే తక్కువ రీడింగ్ అనేది వస్తుంది అనమాట, తక్కువ బిల్ ఇస్తారు. ఓకే, సో ఇలాంటి దాన్ని మనం ఎలిమినేట్ చేయడానికి ఏం చేస్తారంటే ఇక్కడ షేడింగ్ బ్యాండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ షేడింగ్ బ్యాండ్ అనేది ఒక ఇండక్టివ్ కాయిల్ అనేది దాని ఆ మ్యాగ్నెట్ మీద ప్లేస్ చేస్తారు. దానివల్ల స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట, స్పీడ్ ఎక్కువ అవుతుంది. ఏం లేదు ఇక్కడ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఫ్రిక్షన్ అంటే రొటేషన్ జరుగుతున్నప్పుడు, అంటే ఏదైనా ఒక మూమెంట్కి ఆపోజిషన్ కదా, ఆ రకంగా డిస్క్ యొక్క మూమెంట్ కూడా ఆపోజిషన్ ఉంటుంది. ఇక్కడ డిస్క్ యొక్క మూమెంట్కి ఆపోజిషన్ ఉండడం వల్ల తక్కువ స్పీడ్తో రొటేట్ అవుతుంది. సో దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే షేడింగ్ బ్యాండ్ ప్లేస్ చేసి ఫ్లక్స్ ఇంక్రీజ్ చేస్తామన్నమాట. ఫ్లక్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఫ్లక్స్ లింకేజ్ ఎక్కువైపోయి దాని స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట, అంతే. ఓకే, సో అది దీనికి సంబంధించింది. సారీ ఫర్ స్మాల్ కన్ఫ్యూజన్, రైట్. నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ ద సాలిడ్ యాంగిల్ యూనిట్స్ అనేవి మనకు స్టెరేడియన్స్ అంటాం. ఇక రేడియన్స్ అంటే మనకు యాంగులర్ ఫ్రీక్వెన్సీకి, ల్యూమెన్స్ అంటే ల్యూమినస్ ఫ్లక్స్కి, క్యాండిల్లా అంటే ల్యూమినస్ ఇంటెన్సిటీకి. ఓకే, బట్ స్టెరేడియన్ అంటే సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి? ఇట్లా ఈ పర్టికులర్ ఏరియాతోని ఇక్కడున్న ఈ స్పాట్ ఏదైతే ఉన్నదో పైన పాయింట్, అది చేసే యాంగిల్ని మనం సాలిడ్ యాంగిల్ అంటాం అనమాట. ఓకే, ఇది ఇల్యూమినేషన్లో చదువుకునే కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ కప్లాన్ టర్బైన్. ఓకే, కప్లాన్ టర్బైన్ ఈజ్ హై స్పీడ్ మిక్స్డ్ ఫ్లో టర్బైన్, రియాక్షన్ టర్బైన్, అవుట్ఫ్లో టైప్, ఇంపల్స్ టర్బైన్, ఇన్వర్ట్ టైప్, లో హెడ్, యాక్సియల్ ఫ్లో టర్బైన్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది మనకు హైడ్రాలిక్ టర్బైన్స్కి సంబంధించింది, ఐడల్ టర్బైన్కి సంబంధించింది. మనకి బేసిక్గా టర్బైన్ అంటే ఏంటి? టర్బైన్ అంటే ఓకే, సో టర్బైన్
అనేది ఏంటి, మనకు టర్బైన్ అనేది మనకు ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి మనకు మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే వాటర్ ఎనర్జీని కానీ లేకపోతే స్టీమ్ ఎనర్జీని కానీ, సో ఈ ఎనర్జీ అంటే మనకు మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఆ మెకానికల్ ఎనర్జీ జనరేటర్కి ఇస్తుంది. ఆ జనరేటరు ఆ మెకానికల్ ఎనర్జీని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్. అయితే మనకు ఈ హైడ్రాలిక్ టర్బైన్స్కి సంబంధించి చూడండి ఇక్కడ దీన్ని కొంచెం. సో హైడ్రాలిక్ టర్బైన్కి సంబంధించి దీన్ని మనం కప్లాన్ టర్బైన్ అని చెప్పేసి అంటాం. కప్లాన్ టర్బైన్. ఈ కప్లాన్ టర్బైన్ అనేది సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బ్లేడ్స్ ఉన్నాయి కండి, ఇక్కడ బ్లేడ్స్. సో ఈ బ్లేడ్స్ మీద ఇట్లా పైనుంచి వేరే పైప్లో నుంచి వాటర్ వచ్చి ఇట్లా పడుతుంది అనమాట. ఓకే, పడినప్పుడు ఆ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతాయి. సో ఆ రకంగా ఈ వాటర్ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో కైనెటిక్ ఎనర్జీ, ఆ వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ మెకానికల్ ఎనర్జీగా మారిపోయింది అనమాట. సో ఇది కాన్సెప్ట్. ఓకే, అయితే ఆ పర్టికులర్ టర్బైన్ ఏదైతే ఉందో అది హై స్పీడ్ హై హెడ్ మిక్స్డ్ ఫ్లోనా, ఇది రియాక్షన్ టైపా, ఇంపల్స్ టైపా, లో హెడ్ టైపా అని చెప్పేసి అన్నారు. ఇట్లా మనకు డిఫరెంట్, మనకు బేసిక్గా ఇంపల్స్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్ 2 టైప్స్. ఇంకా మళ్ళీ దానికి ఆ టైప్ ఆఫ్ ఫ్లో అండ్ ఆ టైప్ ఆఫ్ హెడ్ని బేస్ చేసుకొని కప్లాన్ టర్బైన్, పెల్టన్ టర్బైన్ అని చెప్పేసి అట్లా ఒక 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, కప్లాన్ టర్బైన్, ఓకే, ఇంకోటి పెల్టన్ వీల్, ఇంకోటి ఏంటి, సో అట్లా 3 టైప్స్ ఉన్నాయి. సో దాన్ని చెప్తున్నా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ టర్బైన్కి సంబంధించి ఇది ఒక హై స్పీడ్ అండ్ మిక్స్డ్ ఫ్లో అని చెప్పి, సారీ. సో ఇక్కడ టర్బైన్కి సంబంధించి దాన్ని ఇక్కడ మనం అందుకు సంబంధించి లో హెడ్ అండ్ యాక్సియల్ ఫ్లో టర్బైన్ అని చెప్పేసి అంటాం. లో హెడ్ అండ్ యాక్సియల్ ఫ్లో టర్బైన్ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు ఇక్కడ టర్బైన్ చూస్తారు కదా మీరు, అది పిక్ పోయింది. ఓకే, సరే, ఇది టర్బైన్ అండి. ఇది టర్బైన్. ఇక్కడ మనకు బ్లేడ్స్ ఉన్నాయి ఈ రకంగా. అయితే దీని మీద నుంచి వచ్చి వాటర్ పడుతుంది, ఈ రకంగా వాటర్ పడుతుంది అని చెప్పాం కదా. అయితే ఇక్కడ హెడ్ అంటే మీనింగ్ ఏంటంటే డ్యామ్లో, ఇక్కడ డ్యామ్ ఉంది, ఈ డ్యామ్ మీద ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఈ డ్యామ్ యొక్క వాటర్ సర్ఫేస్ హైట్ నుంచి ఈ బ్లేడ్స్ ఉన్న హైట్ ఏదైతే ఉన్నదో, ఈ డ్యామ్ యొక్క వాటర్ ఉన్న పొజిషన్ నుంచి ఈ బ్లేడ్స్, ఆ టర్బైన్లో బ్లేడ్స్ ఉన్న పొజిషన్ ఏదైతే ఉన్నదో ఆ హైట్ని మనం హెడ్ అంటాం. హెడ్. ఓకే, మరి ఇక్కడ యాక్సియల్ ఫ్లో అండ్ మిక్స్డ్ ఫ్లో అంటే ఏంటి? యాక్సియల్ ఫ్లో అంటే ఇక్కడ వస్తున్న వాటర్ అనేది యాక్సియల్ డైరెక్షన్లో వస్తుంది. ఓకే, రేడియల్ ఫ్లో అంటే రేడియల్ డైరెక్షన్లో వస్తుంది. రెండు కలిపి వస్తే మిక్స్డ్ ఫ్లో అంటాం అనమాట. ఓకే, ఇదంతా మనకు టర్బైన్కి సంబంధించిన కాన్సెప్ట్. కాబట్టి సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు టర్బైన్ అనేది, కప్లాన్ టర్బైన్ అనేది లో హెడ్ అండ్ యాక్సియల్ ఫ్లోకి సంబంధించింది. ఓకే, సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇక్కడ మన దేశంలో సాధారణంగా ఉపయోగించు 3 ఫేజ్ పంపిణీ వ్యవస్థ అని చెప్పేసి 3 ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నార్మల్లీ యూజ్డ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ 440 volts 50 Hz, 440 volts 60 Hz, 230 volts 50 Hz అండ్ ఓకే 230 volts 60 Hz అని చెప్పేసి అన్నారు. ఓకే, సో మన ఇండియాలో యూజ్ చేసేది బేసిక్గా సో వాట్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, దట్ విల్ బి 50 Hz. ఓకే, అండ్ మరి 3 ఫేజ్ అన్నప్పుడు 440 volts, సింగిల్ ఫేజ్ అన్నప్పుడు 230 volts. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, తెలిసిందే, అది పెద్దగా ఇంపార్టెంట్, ఇది ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. సో లైక్ దట్. నెక్స్ట్, పవర్ ప్లాంట్ నందలి బాయిలర్, పర్పస్ ఆఫ్ ఎకనమైజర్ ఆఫ్ బాయిలర్. Purpose of economizer of the boiler in power plant is to increase the steam pressure, reduce the fuel consumption, increase the steam production, increase the life of the boiler అని చెప్పేసి అన్నారు. ఓకే, ఎకనమైజర్. ఓకే, మనకు చూడండి మనకు పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి మనకు సో మెయిన్గా బాయిలరు, టర్బైన్, ఓకే, జనరేటరు, ఈ 3. దీంతోపాటు కొన్ని ఏంటి, సూపర్ హీటరు, ఎయిర్ ప్రీ హీటరు, ఎకనమైజరు అనేవి ఈ 3 ఉంటాయి. ఓకే, ఈ సూపర్ హీటరు, ఎయిర్ ప్రీ హీటరు, ఎకనమైజర్ ఎందుకంటే ఇప్పుడు బాయిలర్ ఉంది కదండి, ఆ బాయిలర్ నుంచి మనం స్టీమ్ అనేది టర్బైన్ని తాకిన తర్వాత ఆ టర్బైన్లో రొటేషన్ వస్తుంది. ఓకే, అయితే ఈ టర్బైన్ని తాకినటువంటి స్టీము మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది కదా, ఆ బయటికి వెళ్ళిపోతున్న స్టీమ్లో కొంత హీట్ ఉంటుంది. ఆ హీట్ని ఎందుకు వేస్ట్ చేయాలి మనం? ఆ హీట్ని మళ్ళీ తిరిగి యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఆ పర్టికులర్ స్టీమ్ అనేది ఏదైతే ఉన్నదో ఆ స్టీమ్ని మనం ఎకనమైజర్ గుండా పోయేలాగా చేస్తాం అనమాట. ఓకే, ఇది టర్బైన్ తాకి బయటకు వచ్చిన స్టీమ్, ఆ ఎకనమైజర్లో నుంచి ఆ పర్టికులర్ స్టీమ్ అనేది బయటికి వెళ్ళిపోతున్నప్పుడు అందులో ఉన్న హీట్ని మళ్ళీ తిరిగి వాడుకుంటాం.
ఓకే. సో ఆ రకంగా తిరిగి వాడుకున్నాం కాబట్టి దానివల్ల ఏమవుతుంది, బాయిలర్ మీద అంటే మనకు కావాల్సిన ఓవరాల్ హీట్ ఏదైతే ఉన్నదో దాన్ని వేస్ట్గా అవ్వకుండా ఆపుతున్నాం అనమాట. ఓకే. మరి అంటే బాయిలర్ నుంచి ఎంత హీట్ అయితే అవసరం అవుతున్నదో అంత ఇప్పుడు అంటే తిరిగి వెళ్ళిపోతున్నటువంటి స్టీమ్ని మనం దాని యొక్క హీట్ని వాడుకున్నాం కదా. సో ఆ రకంగా బాయిలరు దాని మీద కావాల్సిన ఏదైతే అది చేయాల్సిన వర్క్ అనేది తగ్గుతుంది. ఓకే. దానివలన ఎంతైతే మనము బొగ్గుని మండించాలో దాన్ని మనం తగ్గిస్తున్నాం అనమాట. ఎందుకంటే బయటికి ఊరికైనా వేస్ట్ పోతున్న హీట్ని వాడుకుంటున్నాం కాబట్టి. సో ఆ రకంగా కొంచెం తక్కువ హీట్ ప్రొడక్షన్ చేయవచ్చు. తక్కువ హీట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, తక్కువ కోల్ని మండించవచ్చు. తక్కువ కోల్ అంటే ఏంటి, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించడం. అదే ఆ రకంగా ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించుకుంటున్నాం, బొగ్గు యొక్క మండించడాన్ని తగ్గించుకుంటాం. ఎందుకంటే వేస్ట్గా పోతున్న హీట్ని వాడుకుంటున్నాం కాబట్టి, పొదుపు చేస్తున్నాం కాబట్టి. ఓకే. సో దట్స్ వాట్. నెక్స్ట్ ఆ రకంగా ఎయిర్ ప్రీ హీటర్, సూపర్ హీటరు, ఎయిర్ ప్రీ హీటర్ అండ్ ఎకనమైజర్ 3 కూడా అలాంటి పనులు చేస్తాయి. అవి 3 కూడా ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించేటివి అనేది గుర్తుపెట్టు. ఓకే. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పొడవు కిలోమీటర్లలో అని చెప్పేసి అన్నారు. మనకు షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్, మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ లెస్ దెన్ 80 కిలోమీటర్స్. ఓకే. మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ 80 to 160. లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ 160 అండ్ అబోవ్ అనమాట. ఓకే. సో దట్స్ వై ఇక్కడ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అడిగారు కాబట్టి లెస్ దెన్ 80. నెక్స్ట్ శుద్ధ లోహాల నిరోధము ఉష్ణోగ్రత పెంచినప్పుడు అని చెప్పేసినారు. వైల్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ప్యూర్ మెటల్స్. ఓకే. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఏ విధంగా పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి అంటున్నారు. ఓకే. చూడండి ఇక్కడ మనకు ప్యూర్ మెటల్స్ ఎప్పుడైతే ఉన్నాయో, ప్యూర్ మెటల్స్, ఆ ప్యూర్ మెటల్స్లో వాటి యొక్క టెంపరేచర్ పెంచినాం అనుకోండి, హీట్ చేసినాం అనుకోండి, చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల అంటే ఆటమ్స్ లోపల మెటీరియల్ లోపల ఇంటర్నల్గా అటామిక్ స్టెబిలిటీ అంటే థర్మల్ ఇన్స్టెబిలిటీ అనేది వస్తుంది అనమాట. థర్మల్ ఇన్స్టెబిలిటీ అంటాం. థర్మల్ ఇన్స్టెబిలిటీ అంటే ఏంటంటే దానిలో ఉన్న ఆటమ్స్ అనేది ఒకదానొకటి ఇట్లా ఢీకుంటాయి అనమాట, ఒకదానొకటి గుద్దుకుంటాయి. సో ఆ రకంగా చేసినప్పుడు ఏమవుతుందంటే హీట్ జనరేట్ అవుతుంది. మళ్ళీ అదేం చేస్తుందంటే మళ్ళీ అట్లా ఒక ఆటం ఇట్లా ఢీకొనడం వల్ల ఈ కరెంటు ఫ్లో అవుతున్న ఎలక్ట్రాన్ ఏదైతే ఉన్నదో, అంటే కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ ఫ్లో, ఒక డైరెక్షన్లో ఎలక్ట్రాన్ ఫ్లో అవుతున్నది. ఆ ఫ్లో అవుతున్న ఎలక్ట్రాన్ని ఇది అడ్డగిస్తుంది అనమాట. ఇక్కడ ఈ బొంబార్డింగ్ జరుగుతుంది అంటే ఏదైతే మనకి ఇక్కడ ఢీకొంటున్న ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో, కొలిజన్ ఆఫ్ ఆటమ్స్ ఏదైతే ఉన్నదో అది ఆపోజ్ చేయడం వల్ల ఎలక్ట్రాన్ ఫ్లో తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ ఫ్లో తగ్గిపోయిందంటే కరెంట్ ఫ్లో తగ్గింది. కరెంట్ ఫ్లో తగ్గితే రెసిస్టెన్స్ ఏమవుతుంది, పెరుగుతుంది అనమాట. ఆ రకంగా మనకు ప్యూర్ రెసిస్టెన్సెస్లో ఈ ఉష్ణోగ్రత పెరిగితే, రెసిస్టెన్స్ పెరిగితే ఏమవుతుంది, ఉష్ణోగ్రత పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఓకే, రైట్. ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ యొక్క ఉద్దేశము అని చెప్పేసి అన్నారు. ప్రొవైడ్ ద లో రెసిస్టెన్స్. ఓకే, ప్రొవైడ్ ద లో రెసిస్టెన్స్, ప్రొవైడ్ ద హై రెసిస్టెన్స్, ప్రొవైడ్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ జీరో సీక్వెన్స్ కరెంట్, ప్రొవైడ్ ద ఫ్లో ఫర్ ద పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో సీక్వెన్స్ కరెంట్, ప్రొవైడ్ ద ఫ్లో ఫర్ ద నెగిటివ్ సీక్వెన్స్ అని చెప్పేసి అన్నారు. ఓకే, సో చూడండి ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్లో జీరో సీక్వెన్స్ అంటే ఓకే, అది మీ స్టాండర్డ్ కాదు మేబీ, బట్ ఓకే, జీరో సీక్వెన్స్ అంటే ఓకే, కానీ పాజిటివ్ నెగిటివ్ అనేది తప్పు. ప్రొవైడ్ ఫ్లో ఫర్ ద నెగిటివ్ సీక్వెన్స్ అన్నారు కాబట్టి తప్పు. హై రెసిస్టెన్స్ అన్నారు. చూడండి, ఎర్తింగ్ యొక్క ఉద్దేశం ఏంది, ఒక పర్టికులర్ మోటార్ అనేది ఉన్నది. ఆ మోటార్కి మనం ఎర్తింగ్ చేసినామంటే అర్థమైందంటే అది లో రెసిస్టెన్స్ పాత్ని క్రియేట్ చేస్తుంది అనమాట. లోపల ఉన్న వైండింగ్ ఒకటి తెగిపోయి ఈ పైన మెటల్కి అంటింది అనుకో. ఓకే, నేను పోయి ఆ టైంలో ముట్టుకున్నాను అనుకోండి, ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ మనకు ఎర్తింగ్ చేయబడి ఉంటే ఆ పర్టికులర్ మెటల్ నుంచి ఆ కరెంట్ అంతా డైరెక్ట్ ఎర్త్కి వెళ్ళిపోతుంది. నాకు రాదు, నేను ఇక్కడ ముట్టుకున్నా నాకు రాదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ 1 kilo ohm రెసిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ. మరి ఎర్త్ చేసినప్పుడు ఆల్మోస్ట్ తక్కువ అరౌండ్ 0 to 1 ohm మధ్యలో ఉంచే ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా ఇది లో రెసిస్టెన్స్ కాబట్టి కరెంట్ అంతా ఇటే వెళ్ళిపోతుంది, ఇటు సైడ్ రాదు నాకు, ఎందుకంటే నాకు 1000 ohms ఉంది నాకు రెసిస్టెన్స్, దీనికేమో 1 ohm ఉంది, 1 ohm కంటే తక్కువనే ఉన్నది కాబట్టి ఇటే వెళ్ళిపోతుంది అనమాట. అది ఎర్తింగ్ యొక్క పర్పస్. సో దట్ ఏంటి, తక్కువ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి, లో రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్ ఉన్నాక ఇంక ఎర్తింగ్ ఎందుకు, దట్స్ ఇట్. నెక్స్ట్, సో ఇది ఒక ఎర్తింగ్కి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ ఏమన్నారు, జిఐ గొట్టము నుండి ఎర్త్ వైర్ను బయటకు తీయడానికి ఎంత వ్యాసార్థము గల రంధ్రమును ఏర్పరచదురు. డయామీటర్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ద జిఐ పైప్ త్రూ విచ్ ద ఎర్త్ వైర్ ఈజ్ నీడ్ టు టేక్ అవుట్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇది ఎర్తింగ్ కాన్సెప్ట్, పైప్ ఎర్తింగ్కి సంబంధించింది. అయితే మనము ఈ పైప్ ఎర్తింగ్లో ఫస్ట్ ఇక్కడ డిప్ తీస్తాము, ఆ తర్వాత అందులో కోల్ అదంతా తీస్తాము. ఓకే, దానికి ఒక ఫస్ట్ పైప్ ఉంటుంది. ఈ పైపులో ఎలాంటి వైర్ ఉండదు. వైర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, వైర్ అనేది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పైన. ఓకే,
అయితే సో ఆ పైప్ దీని నుంచి వైర్ తీసుకుంటాం లోపలికి, బయటికి తీసుకుంటాం. అయితే దీనిదేమో దీని యొక్క డయామీటర్ ఏమో ఇక్కడ ఎంత అంటే 38.1 mm అన్నారు, 38.1 mm. ఓకే, మరి దానికంటే ఇందులో ఉండదు ఎర్త్ వైర్, మనకి ఇందులో ఉంటుంది. ఓకే, ఇందులో మనకు ఎర్త్ వైర్ ఉంది కదా, ఆ ఎర్త్ వైర్ యొక్క డయామీటర్ ఎంత అంటే ఇక్కడ దీని డయామీటర్ ఎంత ఇచ్చారు, సరే ఈ పైప్ యొక్క డయామీటర్ ఎంత అంటే ఇక్కడ దీన్ని ఎంత ఇచ్చారు, ఇక్కడ దీన్ని చూస్తే మనం ఇక్కడ చూడండి ఇక్కడ 19.05 చూడండి, 19.05 అని ఇచ్చారు. ఓకే, హోప్ యూ దిస్ ఇస్ 19.05 mm, 19.05 mm. One second. సరే చూసారుగా మీరు, ఓకే దట్స్ ఓకే. 19.05. సో 19.05 అనేది ఇక్కడ ఉన్నదా అంటే ఇక్కడ ఉన్నది, ఇది తీసుకోవచ్చు, ఇది ఆన్సర్. ఓకే, 13 mm అని చెప్పారు యాక్చువల్గా ఆన్సరు, కానీ అంటారు కొంతమంది, బట్ అది నాకు తెలిసి అయితే కాదు, 19 mm ఇస్ ఆన్సర్. బట్ మీకు ఏదైనా తెలుసుంటే మరి కామెంట్ చేయండి. సో మై ఒపీనియన్ ఇస్ దట్. ఒక కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఏ పరిమాణాల మీద మధ్య నిష్పత్తి. కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్ ఇస్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ టు ప్లేట్ స్పేసింగ్. ఓకే, చార్జ్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ టు ద ప్లేట్స్. ఓకే, దాన్ని తెలుగులో చూసుకోండి, పలకల మధ్య పొటెన్షియల్ భేదము, పలకల మధ్య దూరము. ఆవేశము బై పలకల మధ్య పొటెన్షియల్ భేదము, పలకల మధ్య పొటెన్షియల్ భేదము బై డైఎలక్ట్రిక్ మందము. ఓకే, ఇలా ఇచ్చారు. సరే, కెపాసిటెన్స్ మనం ఏం రాస్తాం, కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఈక్వేషన్స్ రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్సిలాన్ ఏ బై డి. ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ప్లేట్స్, డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. మరి అది కాకుండా ఇంకోటి ఏం రాయొచ్చు, చార్జ్ పర్ వోల్టేజ్. ఓకే, చార్జ్ అంటే ఆవేశము బై వోల్టేజ్ కరెంట్. ఓకే, సారీ వోల్టేజ్ వి అంటే వోల్టేజ్, సారీ. ఓకే, అయితే మరి ఇక్కడ ఏమిచ్చారు, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ టు స్పేసింగ్ అన్నారు, కాదు. ఓకే, దిస్ ఈజ్ రాంగ్. చార్జ్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నారు, చార్జ్ టు పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, ఇది కరెక్ట్. ఓకే, సెకండ్ కరెక్ట్. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ టు థిక్నెస్ ఆఫ్ డైఎలక్ట్రిక్, అది ఇక్కడ ఉంది, లేదు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ప్లేట్స్ టు చార్జ్ అన్నారు, వి బై క్యూ అంటున్నారు. ఓకే, ఇది రాంగ్. ఓకే, దట్స్ వై ఆన్సర్ ఇస్ దిస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ పర్ఫార్మ్డ్ to ascertaining whether the battery plates are defective or not. బ్యాటరీ ప్లేట్లు పాడైనవో లేదో తెలుసుకోవడానికి ఏ పరీక్ష నిర్వహిస్తారని చెప్పి, స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్, హై డిశ్చార్జ్ పరీక్ష, కాడ్మియం పరీక్ష అండ్ హై వోల్టేజ్ పరీక్ష అని చెప్పేసి అన్నారు. చూడండి, ఇక్కడ కాడ్మియం టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, కాడ్మియం టెస్ట్. ఓకే, ఈ కాడ్మియం టెస్ట్ అనేది మనకు ఆ పర్టికులర్ ఆ బ్యాటరీలో ఉన్నటువంటి అది ఒక కాడ్మియం రాడ్ ఉంటుంది, ఆ కాడ్మియం రాడ్ని అందులో డిప్ చేస్తారనమాట. బ్యాటరీలో డిప్ చేసినప్పుడు ఆ మెటల్స్ ఏవైతే పాజిటివ్ అండ్ నెగిటివ్ క్యాథోడ్ అండ్ యానోడ్ ఏవైతే ఉన్నాయో ఆ మెటల్స్ యొక్క దాని యొక్క స్ట్రెంత్ ఎంత ఉన్నది. ఓకే, దాంతోపాటు అది ఎంత పొటెన్షియల్ని కలిగి ఉన్నాయి, పాజిటివ్ పొటెన్షియల్ ఎంత, నెగిటివ్ పొటెన్షియల్ ఎంత, మళ్ళీ దాంతోపాటు ఆ లెడ్ యాసిడ్ యొక్క ఓకే దాని pH వాల్యూ ఎంత ఉన్నది. సో ఇవన్నీ కూడా దాని నుంచి ఫైండ్ అవుట్ చేస్తారనమాట. సో ఆ రకంగా కాడ్మియం టెస్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఓకే, దాన్ని బట్టి మనకు హెల్త్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్యాటరీ. ఓకే, సో ఏ రకంగా అది ఆరోగ్యంగా ఉందో అనారోగ్యంగా ఎట్లా ఉందని చెప్తారనమాట. ఓకే, సో దట్స్ ఫర్ ద థింగ్. క్రింది వాటిలో దేనితో డ్రై సెల్ యొక్క రుణాత్మక ఎలక్ట్రోడ్ను తయారు చేస్తారు. ఓకే, రుణాత్మక ఎలక్ట్రోడ్, సారీ రైట్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ యొక్క డ్రై సెల్. ఓకే, డ్రై సెల్ అంటే ఏంటి మీనింగ్. ఓకే, డ్రై సెల్ అంటే మనం ఇక్కడ ఏదైతే ఎలక్ట్రోలైట్ ఏదైతే యూజ్ చేస్తామో అది జెల్ టైప్ ఉంటుంది అనమాట. ఓకే, దట్స్ నాట్ లిక్విడ్, సాలిడ్ టైప్ ఉంటుంది అనమాట, దాన్ని డ్రై టైప్ అని చెప్పేసి అంటాం. సో అలాంటి డ్రై టైప్ అలాంటి సెల్లుల్లో మనకు రుణాత్మక ఎలక్ట్రోడ్, ఓకే అంటే క్యాథోడ్ యానోడ్ ఏది యూజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్రై టైప్ ఆఫ్ సెల్స్లో మనకు ఈ రుణాత్మక ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ అనేది జింక్ అనేది ఉంటుంది, జింక్. ఓకే, అండ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ వచ్చేసి మనకు కార్బన్ అనేది ఉంటుంది, కార్బన్. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే,
సో మరి డ్రై టైప్ ఆఫ్ సెల్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం? వాచెస్లో అక్కడెక్కడ యూజ్ చేస్తాం కదా, చిన్నవి వైట్ మనకు స్టీల్ కలర్లో ఉంటాయి కదా, సిల్వర్ కలర్లో. సో అవి ఒకసారి వాడినామంటే తిరిగి పాడేయడమే మళ్ళీ. ఓకే, సో అలాంటివి అనమాట. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దేని మీద లెడ్ యాసిడ్ కెపాసిటీ ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఆధారపడి ఉండదు అని చెప్పేసి అన్నారు. ఓకే, కెపాసిటీ ఆఫ్ ద లెడ్ యాసిడ్ సెల్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ రేట్ ఆఫ్ చార్జ్, రేట్ ఆఫ్ డిశ్చార్జ్, టెంపరేచరు, క్వాంటిటీ ఆఫ్ ద యాక్టివ్ మెటీరియల్ అని చెప్పేసి అన్నారు. ఓకే, చూడండి, కెపాసిటీ. ఓకే, కెపాసిటీ అంటే బ్యాటరీ యొక్క కెపాసిటీ ఏంటి? ఓకే, వోల్టేజ్ ఎన్ని వోల్ట్స్ అని చెప్పేసి వోల్ట్స్. అయితే చూడండి, ఇక్కడ టెంపరేచర్ మీద దాని కెపాసిటీ డిపెండ్ అయి ఉంటుంది. యాక్టివ్ మెటీరియల్ అంటే సో దట్ వాట్ ఎవర్ ద ఎలక్ట్రోడ్స్ యొక్క వాటి యొక్క లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే రేట్ ఆఫ్ ఛార్జ్ మీద డిపెండ్ అయి ఉండదు. మరి రేట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే రేట్ ఆఫ్ డిశ్చార్జ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ ఇప్పుడు ఫాస్ట్గా ఎక్కువ డిశ్చార్జ్ అవుతుంది అనుకోండి, అంటే మోర్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది అనుకోండి. అంటే మోర్ డిశ్చార్జ్ అంటే సో హై కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో దట్ హై కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువ ఉంటుంది. వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ బ్యాటరీ కెపాసిటీ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. సో ఆ రకంగా రేట్ ఆఫ్ డిశ్చార్జ్ కూడా ఖచ్చితంగా దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, కానీ ఇక్కడ రేట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఎఫెక్ట్ చేయదు దాని యొక్క కెపాసిటీని. సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, నెక్స్ట్, ద్వితీయ ఘటము యొక్క ఈఎంఎఫ్ దీని మీద డిపెండ్ అవ్వదు అన్నాడు. ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెకండరీ సెల్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ కెమికల్ కాంపోజిషన్, ఏరియా ఆఫ్ ద ప్లేట్స్, టెంపరేచర్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ అండ్ లోడ్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ద్వితీయ ఘటం అంటే ఏంటి? సెకండరీ సెకండరీ సెల్స్ అంటే ఏంటి? సెకండరీ సెల్స్ అంటే మనకు మల్టిపుల్ టైమ్స్ వాడుకోవచ్చు దాన్ని. అంటే ఛార్జ్ ఒకసారి డిశ్చార్జ్ అయినాక మళ్ళీ ఛార్జ్ చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న సెల్ ఫోన్స్లో ఉన్నటువంటి బ్యాటరీస్ ఇవన్నీ మనం ఛార్జింగ్ బ్యాటరీస్ అన్నీ కూడా వాటికి సంబంధించినవి. ఓకే, మరి దేని మీద డిపెండ్ అవుతుంది? దేని మీద డిపెండ్ అవ్వదు. ఓకే, కెమికల్ కాంపోజిషన్, లోపల ఉన్న కెమికల్ కాంపోజిషన్ మీద డిపెండ్ అవుతుంది కదా. ఓకే, మరి పలకల వైశాల్యము, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ప్లేట్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎలక్ట్రోలైట్ యొక్క ఉష్ణోగ్రత మీద డిపెండ్ అవుతుంది. స్పెసిఫిక్ గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. లోడ్ మీద డిపెండ్ అవ్వదు. లోడ్కి అండ్ దట్ ఈఎంఎఫ్కి సంబంధం లేదు. ఇప్పుడు బ్యాటరీ ఒకటి ఉంది, అది 1.5 వోల్ట్స్ అంటే 1.5 వోల్ట్స్ ఫిక్స్డ్. ఓకే, అది లోడ్కి దానికి సంబంధం, లోడ్తోనే ఎట్లా కెపాసిటీ వేరే అవుతుంది కాదు కదా. కాబట్టి దట్స్ వాట్. నెక్స్ట్, 2 లెడ్ యాసిడ్ ఘటములు 5 సమాంతరంగా కనెక్ట్ చేస్తారు. 5 నెంబర్ ఆఫ్ 2 వోల్ట్ బ్యాటరీస్ ఇట్లా 5 కనెక్ట్ చేశారనమాట. అప్పుడు ఓవరాల్ వోల్టేజ్ ఎంత, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అని చెప్పేసినారు. సమాంతరంగా ప్యారలల్ కనెక్ట్ చేస్తారు. ఓకే, సో ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ విల్ నాట్ చేంజెస్. దట్స్ వై ఇట్ విల్ బి 2 వోల్ట్స్ ఓన్లీ. ఓకే, రైట్. సిరామిక్ అయస్కాంతాలు దేనితో తయారు చేస్తారని చెప్పేసి అన్నారు. ఓకే, సిరామిక్ అయస్కాంతాలు అనేవి మనకు ఫెర్రైట్స్ అంటాం. సిరామిక్ అయస్కాంతాలనే ఫెర్రైట్ అయస్కాంతాలు అంటాం. ఓకే, ఫెర్రస్ ఆక్సైడ్ Fe2O3 వాటితో తయారు చేస్తారనమాట. ఓకే, సో జనరల్గా టాయ్స్ అవి చాలా అప్లికేషన్స్లో వాడతారు ఇలాంటివి మ్యాగ్నెట్స్. ఓకే, నెక్స్ట్. ఆల్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ బిట్వీన్ ద బ్యాటరీ అండ్ వెహికల్ షుడ్ బి కనెక్టెడ్ బై థిన్ అల్యూమినియం వైర్స్, థిన్ కాపర్ వైర్స్, రిజిడ్ కేబుల్స్, ఫ్లెక్సిబుల్ కేబుల్స్ అన్నారు. ఓకే, సన్నని అల్యూమినియము, సన్నని రాగి, రిజిడ్ కేబుల్స్, ఫ్లెక్సిబుల్ కేబుల్స్ అన్నారు. చూడండి, ఒక వెహికల్ ఉన్నదంటే అది మూవ్ అవుతున్నప్పుడు కదులుతూ ఉంటుంది, లోపల వైబ్రేషన్స్ వస్తాయి. ఓకే, అలాంటప్పుడు మనకు ఫ్లెక్సిబుల్ వైర్స్ యూస్ చేస్తే బెటర్. మళ్ళీ లోపల దాని యొక్క అరేంజ్మెంట్స్ అనేవి మనకు సో అది ఇలా మనకి బ్యాటరీ నుంచి కొన్ని వైర్స్ లైట్స్కి వెళ్తుంటాయి, లైట్స్ నుంచి అట్లా అట్లా ఉంటుంది అనమాట. సో అంటే ర్యాండమ్గా ఉంటుంది అరేంజ్మెంట్ అనేది. కాబట్టి అప్పుడు ఫ్లెక్సిబుల్ వైర్స్ అనేది యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్నని అల్యూమినియం వైర్స్ యూజ్ చేసినాం అనుకో, వాటికి బ్రిటిల్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సన్నని రాగి తీగలు కూడా అంతే, సో అవి బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రిజిడ్ కేబుల్స్ యూజ్ చేస్తే కష్టం. రిజిడ్ కేబుల్ యూజ్ చేస్తే అక్కడ దానికి అరేంజ్మెంట్ చేయరాదు సరిగా, అందుకని మనము అది చిన్న కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్, ఈ క్రింది ఏ ప్రాథమిక ఘటమునకు అతి తక్కువ వోల్టేజ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఏ ప్రైమరీ సెల్కి తక్కువ వోల్టేజ్ ఉంటుంది? ప్రైమరీ సెల్ అంటే ఏంటి? ఒక్కసారి మాత్రం యూజ్ చేసేది, ఇంకా మళ్ళీ యూజ్ చేయడానికి లేదన్నమాట. ఓకే, సో లీథియము, జింక్ క్లోరైడ్, మెర్క్యూరీ అండ్ కార్బన్ జింక్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీ సెల్స్కి ఎప్పుడైనా తక్కువ ఉంటుంది వోల్టేజ్,
1.35 volts అట్లా ఉంటుంది అనమాట. ఒక మిగతా లీథియం కానీ లేకపోతే వాటికి సంబంధించి 1.5 వరకు 1.75 వరకు ఉంటుంది అనమాట. ఓకే, మరి ఎందుకు అని అంటే దాని లోపల ఉన్న కెమికల్ కాంపోజిషన్ వాటిని బేస్ చేసుకొని అది దానికి ఫిజికల్ పారామీటర్స్ అవి. ఓకే, నెక్స్ట్ బార్ మ్యాగ్నెట్ క్రింది వానిలో దేనిని కలిగి ఉంటుంది? డైపోల్ మూమెంటు, మోనోపోల్ మూమెంటు, ట్రైపోల్ మూమెంటు లేకపోవడం. చూడండి ఇక్కడ డైపోల్ మూమెంటు, మోనోపోల్ మూమెంటు, ట్రైపోల్ మూమెంటు, నో మూమెంట్. మోనోపోల్ మూమెంట్ అనేది ఎక్కడ ఉన్నది? అసలు లేదు. అది ట్రైపోల్ మూమెంట్ అనే కాన్సెప్ట్ కూడా లేదు. నో మూమెంట్. ఓకే, డైపోల్ మూమెంట్ అంటే మనకు ఇది మ్యాగ్నెటిజంలో వచ్చే కాన్సెప్ట్ డైపోల్. సో వాట్ ఈస్ డైపోల్? ఓకే, డైపోల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇంటూ 2a. ఒక మ్యాగ్నెట్కి డైపోల్ మూమెంట్ అంటే ఏం చెప్తామంటే దాని యొక్క స్ట్రెంత్ ఎంత, మ్యాగ్నెటిక్ పోల్ యొక్క స్ట్రెంత్ ఎంత, వాటి యొక్క లెంత్, దాని యొక్క లెంత్ ఎంత. లెంత్ ఏ అనుకుంటే ఇక్కడ సెంటర్ నుంచి అటు ఏ ఇటు ఏ అనుకుంటే 2a, మొత్తం 2a. ఓకే, సో దట్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇంటూ టోటల్ లెంత్ ఆఫ్ ద మ్యాగ్నెట్ని మనము డైపోల్ మూమెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. సో అది ఒక బార్ మ్యాగ్నెట్కి సంబంధించిన అంశం, అది క్యాలిక్యులేట్ చేస్తాం మనం అక్కడ. నెక్స్ట్ అయస్కాంతం యొక్క అయస్కాంతత్వాన్ని ఈ క్రింది మనలో దేనితో ధ్వంసం చేయలేరు? ఓకే, ద మ్యాగ్నెటిజం ఆఫ్ ద మ్యాగ్నెట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఓకే, హీటింగ్ చేస్తే పోతుంది మ్యాగ్నెటిజం. ఓకే, హ్యామరింగ్ సుత్తితో కొడితే కూడా పోతుంది, మ్యాగ్నెటిజం తగ్గిపోతుంది. ఇండక్టివ్ యాక్షన్ విత్ అనదర్, వేరే దాంతో ప్రేరేపిస్తే కూడా తగ్గుతుంది. ఓకే, కానీ చల్లబరచడం వల్ల మాత్రం తగ్గదు. మనకు అయస్కాంతత్వం చల్లబరిస్తే, కూలింగ్ చేస్తే తగ్గదు. విద్యుత్ ప్రవహించే వాహకము అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఉద్భవించే బలము ఈ క్రింది వాటిలో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నారు. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ magnitude of the force acting on a current carrying conductor placed in a magnetic field is independent of. Okay, F is equal to what? BIL sin theta అని రాస్తాం మనం. ఓకే, ఫ్లక్స్ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, వాహకము యొక్క పొడవు BIL డిపెండ్ అవుతుంది లెంత్ ఆఫ్ కండక్టర్ మీద. వాహకం యొక్క అడ్డుకోత వైశాల్యము మీద డిపెండ్ అవ్వదు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లేదు కదా, కాబట్టి డిపెండ్ అవ్వదు. సరే, డిపెండ్ అవ్వదు కాబట్టి ఇది ఆన్సర్. దీని మీద డిపెండ్ అవ్వదు అన్నారు కాబట్టి దిస్ ఈజ్ ఆన్సర్. కరెంట్ ఫ్లో ఉన్నది కదా ఇక్కడ ఐ. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏసీ వలయం యొక్క చుట్టూల సంఖ్యను, వైశాల్యమును మరియు విద్యుత్ ప్రవాహాన్ని 2 రేట్లు చేసినప్పుడు దాని ఇండక్షన్ ఎంత? ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద ఏరియా అండ్ కరెంట్ ఆఫ్ ఏసీ సర్క్యూట్ ఈస్ డబుల్డ్ దెన్ ద న్యూ ఇండక్టెన్స్ ఈస్. ఏమేం చేశారు? నెంబర్ ఆఫ్ టర్న్స్ డబుల్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చేశారు. ఓకే, అండ్ కరెంట్ కూడా చేశారు. ఓకే, చేసినప్పుడు ఇండక్టెన్స్ ఎంత? ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకు 2 ఫార్ములా n²μA/L అనేది ఉన్నది. ఓకే, ఎల్ అనేది ఏం చెప్పలేదు, కరెంట్ ఇచ్చారు ఇంకా. ఓకే, సరే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి ఉంది, nπ/I అనేది ఇంకోటి ఉన్నది, nπ/I. ఓకే, సో దట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు nπ/I అనేది ఇంకోటి ఉంది. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. డబుల్ 2n, తర్వాత ఏరియాని డబుల్ చేశారు. ఓకే, ఏరియా అనేది లేదు, వదిలేదు. ఓకే, ఫ్లక్స్ బై ఏరియా. ఓకే, సో ఇక్కడ ఫ్లక్స్ బై ఏరియా తీసుకోండి, B/A. ఫ్లక్స్ అంటే B/A. చూడండి ఇక్కడ నేను నీట్గా చేస్తాను దీన్ని. ఏమన్నా నెంబర్ ఆఫ్ టర్న్స్, ఏరియా, కరెంట్ డబుల్ అయినాయి. ఓకే, నెంబర్ ఆఫ్ టర్న్స్, ఏరియా అండ్ కరెంట్, ఇవి 3 జరిగినాయి. ఓకే, సో లెట్స్ టేక్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు n5/I. కానీ ఇక్కడ ఏరియా మెన్షన్ చేశారు కాబట్టి చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు B/A, ఫ్లక్స్, సరే B ఇంటూ A, ఎందుకంటే B ఈజ్ ఈక్వల్ టు 5/A. ఓకే, 5 ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A. ఓకే, రైట్. సో B ఇంటూ A అనమాట. మరి A అండ్ A n5/I, n5/I, రైట్. సో ఇది డబుల్ అయింది. ఫ్లక్స్ డెన్సిటీ గురించి మాట్లాడలే, వదిలేసేయండి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డబుల్ అయింది. ఓకే, కరెంట్ కూడా డబుల్ అయింది అన్నారా? కరెంట్ కూడా డబుల్ అయింది. ఓకే, సో దట్ ఇప్పుడు ఏంటి? ఓకే, దిస్ టూ విల్ బి క్యాన్సల్, దిస్ టూ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. ఓకే, అంటే
2 ఇంటూ ఎన్ ఇంటూ బి ఇంటూ ఏ బై ఐ అని చెప్పేసి అంటే 2 టైమ్స్ అయింది అనమాట. 2 టైమ్స్ అయింది. ఓకే, సో యూ కెన్ టేక్ 2 టైమ్స్ ఓకేనా. నెంబర్ ఆఫ్ టన్స్, ఏరియా, కరెంట్, ఓకే, డబుల్డ్. రైట్, కరెక్టే. ఓకే, పర్సన్ ఎవరో పేపర్ పర్సన్ తప్పు బెటర్ ఆన్సర్ అది. ఓకే, రైట్. ఎస్, నెక్స్ట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్, స్పీడ్ విత్ విచ్ ద ఆల్టర్నేటర్ రన్స్, నెంబర్ ఆఫ్ సైకిల్ జనరేటెడ్. ఓకే, ఫ్రీక్వెన్సీ పౌనపున్యం అంటే డెఫినేషన్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తాము, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఓకే, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. కాబట్టి స్పీడ్ విత్ విచ్ ఆల్టర్నేటర్ రొటేట్సా? కాదు కదా, స్పీడే. ఫ్రీక్వెన్సీ ఎందుకు అవుతుంది? నెంబర్ ఆఫ్ సైకిల్ జనరేటెడ్ ఇన్ 1 minute అన్నారు. 1 minute కాదు, 1 second. తప్పు. నెంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇన్ 1 second. ఓకే, దిస్ ఇస్ రైట్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇన్ 1 second. ఎలక్ట్రాన్స్ పాసింగ్ కాదు, నెంబర్ ఆఫ్ వేవ్స్ అనాలి డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ 2 coils are placed close to each other with their inductance L1 and L2. The mutual inductance M of their pairs is proportional to. ఓకే, L1 L2 అనేది మనకు సెల్ఫ్ ఇండక్టెన్సెస్, M అనేది మ్యూచువల్ ఇండక్టెన్స్, వాటి యొక్క రిలేషన్ అడుగుతున్నారు. ఓకే, అయితే దాన్నే మనం ఏం చెప్తామంటే కోషియంట్ ఆఫ్ కప్లింగ్ M ఈజ్ ఈక్వల్ టు √L1 L2 తీసుకోండి. ఓకే, అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు K టైమ్స్ ఆఫ్ ద రూట్ ఆఫ్ L1 L2 అనేది మనం చదువుకుంటాం మ్యాగ్నెటిజం అది బీడబ్ల్యూలో. సో దట్ దాన్ని బట్టి ఇక్కడ ఏంటి, ఒకవేళ K అనేది ప్రపోర్షనల్, K అనేది కాన్స్టెంట్. ఓకే, K కాన్స్టెంట్ కాబట్టి M ప్రపోర్షనల్ టు N1 L2 అని తీసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్. ద ఆన్సర్ ఈస్ 4th. 52. What will be the current passing through an air cored coil when the number of turns 800, ampere turns are 3200? ఎయిర్ కాయిల్ 800 చుట్టలు ఉన్నది. N ఈజ్ ఈక్వల్ టు 800. ఓకే, ఆంపియర్ టన్స్ అంటే NI ఈజ్ ఈక్వల్ టు 3200. దెన్ దాని కరెంట్ ఎంత అన్నారు. సో డైరెక్ట్లీ టేక్ NI బై I విచ్ విల్ బి 3200 బై 800 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. రైట్. ఏసీ సర్క్యూట్ 12 ohms నిరోధము ఇంపెడెన్స్ 15 కలిగి ఉండొచ్చో దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత? ఓకే, మనకు రెసిస్టెన్స్ ఇచ్చారు, ఇంపెడెన్స్ ఇచ్చారు. ఓకే, చూడండి మనకు ఇంపెడెన్స్ ట్రయాంగిల్లో ఇట్లా వేసుకుంటాం. ఇది R, ఇది X, ఇది Z అనమాట. సో అప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఏం చెప్తాము, పవర్ ఫ్యాక్టర్ పై ఈజ్ ఈక్వల్ టు ఓకే కాస్ పై ఈజ్ ఈక్వల్ టు R/Z కదా, ఆపోజిట్ బై అడ్జసెంట్ బై hypotenuse. That's it, 12/15. okay, so which is equal to 3/5. 3/5 అంటే okay, it will be 0.6. correct అయినా, సారీ దిస్ ఇస్ 4 కదా, సారీ 4. సో 4 కాబట్టి సారీ 1 second. ఓకే, 5 and 4 0. ఓకే, 5 8s are 40. ఓకే, రైట్, 0.8. ఓకే, నెక్స్ట్ సైనసాయిడల్ వోల్టేజ్ వేరీస్ ఫ్రమ్ 0 to max to ఆఫ్ 250 volts. అయితే ద వోల్టేజ్ ఎట్ ద ఇన్స్టంట్ ఆఫ్ 60 degrees ఆఫ్ సైకిల్ విల్ బి అని చెప్పేసి అన్నారు. ఒక సైనసాయిడల్ 0 నుంచి గరిష్టంగా వెళ్తుంది అనమాట. గరిష్టం అంటే ఎంత, 90 degrees దగ్గర ఎంత, 250 volts ఉన్నది. 250 volts ఉన్నది సైనసాయిడల్. ఈ రకంగా సైనసాయిడల్ 90 degrees దగ్గర ఎంత ఉన్నది, 250 volts ఉన్నది. అయినచో 60 degrees దగ్గర ఎంత, 60 degrees దగ్గర ఎంత అనమాట. ఓకే, సో అది క్వశ్చన్. కాబట్టి దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం. ఓకే, డైరెక్ట్గా sin 90 తీసుకోండి. ఇప్పుడు sin 90, ఓకే, sin 90 1 ఈజ్ ఈక్వల్ టు 250. మరి sin 60
sin 60 √3/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకోవచ్చు. ఓకే, ఇట్లా అంటే 1కి 250 volts వస్తే 0.866కి ఎంత వస్తుంది అన్నట్టుగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, sin 60 √3/2 0.866 అంతేనా? అంతే, రైట్, చేసుకోవచ్చు. ఓకే, సో దట్ 0.866 ఆఫ్ 250 తీసుకున్నాం అనుకోండి. సో ఇది చేస్తే 5 6 30. సరే, దీన్ని కొంచెం సింప్లిఫికేషన్ అంటే ఇట్లా మనం ఎగ్జామ్లో చేసేటప్పుడు దీన్ని √3/2 అని తీసుకోండి, ఇంటూ 250 అని తీసుకోండి. ఓకే, 2 × 125. ఓకే, 125 × √125 × √3 అంటే 1.732. ఓకే, 1 అంటే 125, 100% అంటే 125. 0.7 × 125 ఎంత వస్తుంది చూడండి, కొంచెం క్లియర్గా చెప్తాను చూడండి. ఇది 125 × 1.732. ఓకే, ఇందులోన దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ఓకే, 1 + 0.732 ఓకే ఇంటూ 125 వేసుకుందాం. అంటే 125 ప్లస్, ఓకే, అంటే ఇది ఒకసారి మీకు చేయడం ఇట్లా వస్తే అది ప్రాక్టీస్ అయిపోతుంది. 0.732. సో 0.7 × 125 క్యాలిక్యులేట్ చేద్దాం. 125 × 0.7. ఓకే, సో విచ్ విల్ బి 7 5 35, 7 2 14, 17. సో 177 1 7 8. ఓకే, 87.5. ఓకే, ఇప్పుడు 125 + 87.5 చేయండి. సో అప్రాక్సిమేట్లీగా మనకు ఇంత 260. ఓకే, 125 + 80, 120 + 80, 120 + 80 210, 5 210, 57 + 13. సరే, 120 + 80 200, 5 + 7 13, 213 అరౌండ్ వస్తుంది. సో దట్ అంటే మనం 3 2 నెగ్లెక్ట్ చేసాం కాబట్టి అది పోతుంది. సో 216 ఆన్సర్, రైట్. లెట్ us take 216. ఓకే, నెక్స్ట్, ఏ ట్రాన్సిస్టర్ నందు ఫ్రీ ఎలక్ట్రాను మరియు హోల్స్ విద్యుత్ ప్రవాహాలుగా ఉంటాయి? ఫ్రీ ఎలక్ట్రాన్స్, హోల్స్ రెండు విద్యుత్ ప్రవాహాలుగా ఉంటాయి, కరెంట్ క్యారీస్ అన్నారు. బైపోలారు, డైపోలారు, ట్రైపోలారు, సెమీపోలార్ అని చెప్పేసి అన్నారు. బీజేటీ. ఓకే, సో బీజేటీ ఈజే మనకు ఏంటిది కరెంట్ కండక్షను మెజారిటీ క్యారియర్స్, మైనారిటీ క్యారియర్స్. మెజారిటీ క్యారియర్స్ ఎన్పిఎన్ అయితేనేమో, ఎన్ టైప్ అయితేనేమో ఏంటి, ఎన్ టైప్ మెటీరియల్లో మనకి ఎలక్ట్రాన్స్, పీ టైప్ మెటీరియల్లో హోల్స్. ఎన్పిఎన్ పిఎన్పిలో మనకి ఏమవుతుంది, రెండు మెటీరియల్స్ యాడ్ అయిపోతున్నాయి కాబట్టి అక్కడ మెజారిటీ మైనారిటీ క్యారియర్స్ రెండు ఉంటాయి. సో దట్ అది రెండింటితో వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ద ప్రాక్టికల్ ఇండక్టర్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత? ప్రాక్టికల్ ఇండక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ ఇండక్టర్ ఎంత? 0. మరి ప్రాక్టికల్ ఇండక్టర్, ఓకే, 0 కాదు. యూనిటీ ప్రాక్టికల్ ఇండక్టర్, యూనిటీ ఎప్పుడైతుంది, రెసిస్టర్కి ఉంటుంది కాబట్టి ఇది కాదు. లీడింగ్, లాగింగ్ అని చెప్పేసి అన్నారు. ప్రాక్టికల్ ఇండక్టర్కి లాగింగ్, ప్రాక్టికల్ కెపాసిటర్కి లీడింగ్, అంతే. మరి ప్రాక్టికల్ అంటే ఏంటి? ప్యూర్ ఇండక్టర్తోని ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసి ఉంటే ప్రాక్టికల్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఒకే పౌనపున్యము మరియు ఒకే ఫేజ్ కలిగి ఉన్న రెండు తరంగాల మధ్య, ఒకే పౌనపున్యము ఒకే ఫేజ్ అంటే ఒకదానిపై నుంచి ఇట్లాగా ఒకే ఫేజ్తోని ఇట్లా వెళ్తున్నాయి అనమాట. ఒకే ఫేజ్, సింగిల్ ఇన్ ఫేజ్లో ఉన్నాయి. ఓకే, ఒకే ఫ్రీక్వెన్సీ. అప్పుడు వాటి మధ్య ఉన్న ఫేజ్ యాంగిల్ ఎంత? వాటి మధ్య డిఫరెన్స్ 0. ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు 0. మరి 0 లేదు, 180 260 90 అన్నారు. సో 360 180 270 90 అన్నారు. సో ఆన్సర్ ఇస్ 360 తీసుకోవచ్చు. 0 అన్నా 360 అన్నా ఒకటే అన్నట్టుగా తీసుకోవచ్చు మనం ఇక్కడ. అంటే 360 అంటే ఇంకో నెక్స్ట్ సైకిల్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, రైట్, బట్ వాట్ ఎవర్, నో ప్రాబ్లం, యూ కెన్ టేక్ 360. ఆసిలేటర్ ప్రొవైడ్స్ డాష్ ఆసిలేషన్స్. ఆసిలేటర్ ఎటువంటి ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది? డ్యాంప్డ్ అంటే ఏంటి? డ్యాంప్డ్ అంటే ఇట్లా స్టార్ట్ అవుతుంది, ఇట్లా వచ్చి తగ్గిపోతాయి అనమాట. ఓకే, మాడ్యులేటెడ్ అంటే సో దట్ విల్ బీ లైక్ ఒక పర్టికులర్ సిగ్నల్ ఉంటే దాంతోపాటు సడన్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మాడ్యులేటర్ అంటే దాని స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయబడినాయి. అన్డాంప్డ్ అంటే డ్యాంప్ అవ్వకుండా అనమాట. అంటే కంటిన్యూస్గా ఇట్లానే పోతుంది ఇన్ఫైనైట్గా. అండర్ డ్యాంప్డ్ అంటే ఇట్లా స్టార్ట్ అయ్యి మెల్లిగా పడిపోతుంటుంది అనమాట. అది కూడా అండర్ డ్యాంప్డ్, తక్కువ అవుతుంటుంది.
సో ఇక్కడ ఆసిలేటర్ ఆల్వేస్ ఈస్ అన్డాంప్డ్ దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అన్డాంప్డ్ అంటే ఒక సిగ్నల్ అనేది అన్డాంప్డ్ సిగ్నల్ ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది కాబట్టి అన్డాంప్డ్ అనమాట. నెక్స్ట్, ఈచ్ డయోడ్ ఇన్ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ డాష్ బయాస్డ్ అండ్ కండక్ట్స్ ఫర్ డాష్ ఆఫ్ ద ఇన్పుట్ సైకిల్. ఓకే, ఫుల్ వేవ్ రెక్టిఫైర్లోని ప్రతి డయోడ్ ఏ బయాస్తో మరియు ఇన్పుట్ సైకిల్తో ఎంత కోణం వరకు కండక్ట్ చేస్తుంది. సో ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైర్. సో ఈ రకంగా ఉంటుంది ఫుల్ వేవ్ రెక్టిఫైర్ మనకి. సో ఇది ట్రాన్స్ఫార్మర్. సో దీనికి సెకండరీ ట్యాప్ చేసి సెంటర్ ట్యాప్ అన్నట్టు ఇట్లా ఉంటుంది అనమాట. చూడండి, సో మనం ఇన్పుట్ సైడ్ ఇట్లా సప్లై ఇస్తే ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఏమో ఇది వర్క్ చేస్తే, నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఏమో ఇది వర్క్ చేసి ఓకే మనకు సో ఇస్తుంది అనమాట ఇట్లా. సో ఈ రకంగా ఇది వర్క్ చేసినప్పుడు ఇది ఆగిపోతుంది, ఇది వర్క్ చేసినప్పుడు ఇది ఆగిపోతుంది. ఆ రకంగా ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇస్తే ఆ రకంగా కంటిన్యూస్గా మనకు అన్ని సైకిల్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. అయితే 180 degrees ఇది కండక్షన్ అవుతుంది. ఫస్ట్ 180 degreesకి ఇది కండక్షన్లో ఉంటే ఆ 180 degreesకి ఇది ఆఫ్లో ఉంటుంది. నెక్స్ట్ 180 degreesకి ఇది కండక్షన్లో ఉంటే ఆ 180 degreesకి ఇది ఆఫ్లో ఉంటుంది అనమాట. అంటే ఈచ్ డయోడ్ విల్ బి కండక్ట్స్ ఫర్ 180 అనమాట. అందుకని ఇక్కడ సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ కండక్ట్స్ ఫర్ డాష్ ఆఫ్ ద ఇన్పుట్ సైకిల్ 180 degreesకి వర్క్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, లోడ్ లైన్లోని గుర్తింపు కలిగిన ప్రాంతంలో ఆంప్లిఫైర్ను పనిచేసేటట్లు చేయగల సిగ్నల్ను ఏమని పిలుస్తారు? లోడ్ లైన్ అంటే ఏంటి? లోడ్ లైన్ అంటే కనెక్టింగ్ జీరో సిగ్నల్ వాల్యూస్ ఆఫ్ ఐసీ అండ్ విసిసి అని చెప్పేసి అంటాం కదా. ఓకే, సో వాట్ ఈస్ జీరో సిగ్నల్ వాల్యూస్ ఆఫ్ ఐసీ అండ్ విసిసి అంటే ఇక్కడ మనం మనకు ట్రాన్సిస్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో వెనెవర్ ఇట్ ఈస్ టు బి ఆపరేటెడ్ అట్ యాజ్ యాంప్లిఫైర్, ఎక్స్ యాక్సిస్ మీద విసిసి, వై యాక్సిస్ మీద ఐసి అని తీసుకుంటాం. ఇక్కడ కలెక్టర్ కరెంటు, కలెక్టర్ టు ఎమిటర్ వోల్టేజ్ విసిసి. ఓకే, కలెక్టర్ వోల్టేజ్. అయితే ఒక పర్టికులర్ 2 పాయింట్స్ని ఇక్కడ మనము నోటిఫై చేస్తాం. ఓకే, వీటిని జీరో సిగ్నల్ వాల్యూస్ అంటాం. సో వీటిని కలిపితే వచ్చేది దీన్ని లోడ్ లైన్ అంటాం. ఓకే, ఈ లోడ్ లైన్ మీద మనకు ట్రాన్సిస్టర్ ఆంప్లిఫైర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఈ లైన్ మీద మనకు ట్రాన్సిస్టర్ ఆంప్లిఫైర్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఆంప్లిఫైర్ అంటే ఏంటి? ఆంప్లిఫైర్ అంటే సిగ్నల్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసి బయటికి ఇచ్చేది. అంటే మనము ఒక ఇన్పుట్ సిగ్నల్ని, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా దగ్గర మైక్ ఉన్నది. సో ఆ మైకు అది ఆంప్లిఫై చేసి ఆ లోపల ఉన్న సిస్టంలో ఉన్న ఆంప్లిఫై చేసి మీకు వినిపిస్తుంది. సో ఆ రకంగా సో ఈ నేను మాట్లాడుతున్న సిగ్నల్ ఏదైతే ఉందో అది ఆ సిగ్నల్ దాన్ని ఏమంటామంటే లార్జ్ సిగ్నల్ లేకపోతే పవర్ సిగ్నల్ అంటాం అనమాట. సో ఆ సిగ్నల్తోనే ఆ ఆంప్లిఫైర్ వర్క్ చేస్తుంది. కాబట్టి ద లార్జ్ సిగ్నల్ అనేది ఆన్సర్. లోడ్ లైన్లో గుర్తింపు కలిగిన ప్రాంతం, ఇదే గుర్తింపు కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆంప్లిఫైర్ లాగా వర్క్ చేసేటట్టు చేసేది ఏంటి? ఆ సిగ్నల్ ఏంటి? నేను మాట్లాడుతున్న సిగ్నల్ ఏమంటున్నా? లార్జ్ సిగ్నల్ ఆర్ పవర్ సిగ్నల్ అనమాట. ఓకే, రైట్. ఇక్కడ జీరో సిగ్నల్, స్మాల్ సిగ్నల్ అవన్నీ సో లైక్ నాట్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్, డయాక్ ఈజ్ టర్న్ బై డయాక్ అంటే ఏంటి? 2 డయోడ్స్ని యాంటీ ప్యారలల్గా కనెక్ట్ చేస్తే రెండు డయోడ్స్ని యాంటీ ప్యారలల్గా కనెక్ట్ చేస్తే డయాక్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సో ఆ డయాక్ మనకు సింగిల్ ఫేస్ సప్లై అనేది మనకు ఏసీ సప్లై అని ఇస్తే దాని అవుట్పుట్లో ఏసీ సప్లై వస్తుంది మళ్ళీ. ఎందుకు సార్? ఇక్కడ డయోడ్స్ ఉన్నాయి కదా, ఆ డయోడ్స్ ఏసీ టు డీసీ కదా, అట్లా రాదా అంటే రాదు. ఎందుకంటే ఇది ఒకటి కింద ఒకటి పైన చూస్తుంది కాబట్టి, ఒకటి అంటే డైరెక్షన్ యాంటీ ప్యారలల్ కనెక్ట్ చేసినాం కాబట్టి ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్కి వర్క్ చేస్తుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్కి వర్క్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ అదే సిగ్నల్ ట్రాన్స్ఫర్ చేస్తాయి బయటికి, కాబట్టి ఇక్కడ ఏసీనే వస్తుంది అనమాట. అయితే దీనిలో మనము ఎస్సీఆర్, ఇప్పుడు ఇది ఒకవేళ ఇక్కడ డయోడ్ కనెక్ట్ చేస్తాం అనుకోండి, డయోడ్స్ కనెక్ట్ చేస్తేనేమో దాన్ని డయాక్ అంటారు. ఒకవేళ ఎస్సీఆర్ కనెక్ట్ చేస్తేనేమో దాన్ని ట్రయాక్ అంటారు అనమాట. ఎస్సీఆర్ కనెక్ట్ చేసినప్పుడు దాన్ని గేట్ సిగ్నల్తో కంట్రోల్ చేయగలుగుతాం. మరి డయోడ్ కనెక్ట్ చేసినప్పుడు దాని గేట్ కంట్రోల్ లేదు అప్పుడు. ఓకే, మరి గేట్ కంట్రోల్ లేనప్పుడు ఎట్లా ఆన్ అవుతుంది డయోడు? అది కటిన్ వోల్టేజ్ దాటిన తర్వాత ఆన్ అవుతుంది, అంతే కదా. కటిన్ వోల్టేజ్ అంటే ఏంటిది? ఏ ఫార్వర్డ్ వోల్టేజ్ తర్వాత అయితే మనకు డయోడ్ ఆన్ అవుతుందో దాన్ని మనం కటిన్ వోల్టేజ్ అంటాం. అది సిలికాన్కి అయితే 1.6, సిలికాన్కి అయితే 0.7, జర్మేనియంకి అయితే 0.3 ఉంటాయి కదా. ఆ వోల్టేజ్ తర్వాత డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కండక్షన్లోకి వెళ్తుంది అనమాట. మరి ఈ వోల్టేజ్ కూడా ఎందుకంటే అందులో ఉన్న మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ని ఓవర్కమ్ అవ్వడానికి ఫస్ట్. ఓకేనా, హోల్స్ అంటే అందులో ఉన్న హోల్స్, ఇది మనకు మధ్యలో ఉన్న జంక్షన్లో ఉన్నటువంటి హోల్స్ని ఓవర్కమ్ అవ్వడానికి అనమాట. ఓకే, సో ఆ రకంగా మరి డయోడు ఇక్కడ ఉన్న డయాక్ అనేది డయోడ్స్తో నిర్మితమైంది కాబట్టి సో అందులో ఉన్న కటిన్ వోల్టేజ్ని ఓవర్కమ్ అయిన తర్వాతనే కండక్షన్ అవుతుంది. కాబట్టి ఇది ఎలా టర్న్ చేస్తారు అంటే
కట్ ఇన్ వోల్టేజ్ని ఓవర్కమ్ అయినాక టర్న్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ రకం అంటే కట్ ఇన్ వోల్టేజ్ కంటే ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే కట్ ఇన్ వోల్టేజ్ కంటే ఎక్కువ వోల్టేజ్ ఇచ్చి అప్లై చేస్తారనమాట. ఆ కట్ ఇన్ వోల్టేజ్ మనం ఏమంటామంటే బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అంటాం అనమాట. దట్స్ ఇట్. సేమ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అయినా కట్ ఇన్ వోల్టేజ్ అయినా సేమ్. ద వోల్టేజ్ ఓవర్ విచ్ ద SCR ఆర్ డయోడ్ SCR ఆర్ ద డయోడ్ విల్ స్టార్ట్స్ ఇన్ టు కండక్షన్. ఓకే, దట్స్ వై ద బ్రేక్ ఓవర్ అనేది ఇక్కడ ఆన్సర్. ఓకే, గేట్ కరెంట్ అనేది ట్రయాక్కి, గేట్ వోల్టేజ్ అనేది గేట్ వోల్టేజ్ యాక్చువల్లీ. ఓకే, అది ట్రయాక్కి గేట్ సిగ్నల్. ఓకే, పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ దానికి మీనింగ్ లేదు ఇక్కడ. ఓకే, రైట్. సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క గరిష్ట ఎఫిషియన్సీ. ఓకే, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ చూడండి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి అయితే 40.6%, ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి అయితే 81.2% ఎఫిషియన్సీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒక డీసీ జనరేటరు ఒక డీసీ జనరేటర్లో నో లోడ్లో 120 RPM ఎటు నో లోడ్ జనరేట్స్ 250 volts. ఒక డీసీ జనరేటర్ ఉందట, నో లోడ్ దగ్గర 1200 RPMతో రన్ చేస్తే 250 volts ఉత్పత్తి చేస్తుంది. ఓకే, గుడ్. అయితే ఇదే మిషన్ 250 volts సప్లై తీసుకుంటూ మోటార్గా తిరుగుతున్నప్పుడు దాని వేగం ఎంత? ఓకే, మంచి ప్రశ్న. ఒక జనరేటరు ఓకే 1200 RPMతో తిరుగుతూ 250 voltsని జనరేట్ చేస్తున్నది. మరి ఇదే జనరేటర్ని మోటార్ లాగా మార్చేసినాం అనుకోండి, అంటే 250 volts సప్లై ఇచ్చామనుకోండి, 250 volts సప్లై ఇస్తే అప్పుడు దాని స్పీడ్ ఎంత అంటున్నారండి. ఓకే, సో అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏ డీసీ మిషన్ యూ కెన్ యూజ్ యాజ్ అ జనరేటర్ అండ్ మోటార్. ఒకటే డీసీ మిషన్ని మోటార్ లాగానే యూజ్ చేసుకోవచ్చు, జనరేటర్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. జనరేటర్ లాగా వర్క్ చేయాలంటేనేమో మనం ఇన్పుట్లో మెకానికల్ సప్లై చేయాలి, మోటార్ లాగా వర్క్ చేయాలంటేనేమో ఇన్పుట్లో ఎలక్ట్రికల్ సప్లై చేయాలి, అంతే తేడా, మిగతాదంతా సేమ్. ఓకే, కాబట్టి ఇక్కడ మరి అదే ఫస్ట్ జనరేటర్ ఉన్నప్పుడు 1200 RPMతో తిరిగింది, మరి మోటార్ ఉన్నప్పుడు ఎంత స్పీడ్తో తిరుగుతుంది అంటే మరి సేమ్ స్పీడ్తో అయితే తిరగదు. ఇక్కడ ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, సేమ్ స్పీడ్ అనేది కాదు, ఎక్కువ అయితే మొత్తానికే కాదు, 0 ఎందుకుంటే 0 కూడా కాదు, 1200 RPM కంటే తక్కువ ఉంటుందని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మరి ఎందుకు రీజన్ అనేది దాన్ని రకరకాలుగా చెప్పొచ్చు, నేను మీకు సింపుల్గా గుర్తు ఉండేలాగా చెప్తున్నాను. ఏంటంటే చూడండి, N ప్రపోర్షనల్ టు EB/π అని రాస్తాం. EB/π అది జనరేటర్లో అయితే ఇక్కడ EG, మరి మోటార్లో అయితే EB. ఇదైతే ఇక్కడైతే బ్యాక్ EMF, అక్కడైతే జనరేటెడ్ EMF అనుకుందాం. ఓకే, మరి ఇది ఇక్కడ ఈ EBకి జనరేటర్లో ఏం రాస్తాం ఈక్వేషను? EB ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో ఏదైతే వోల్టేజ్ సప్లై చేస్తూ ఉందో ఆ వోల్టేజ్కి ప్లస్ IARE అని రాస్తాం. ఓకేనా, మరి అదే మోటార్లో అయితే EB మోటార్లో V మైనస్ IARE అని రాస్తాం. ఓకేనా, సో దీన్ని బట్టి సో ఇది ఈక్వేషన్స్ మనకు ద KVL ఈక్వేషన్స్ ఇన్ ద జనరేటర్ సర్క్యూట్ అండ్ మోటార్ సర్క్యూట్, ఇది అంతే కదా. ఓకే, ఇప్పుడు వోల్టేజ్ జనరేట్ అవుతుంది, దాని నుంచి IARE తీసేస్తే మనకు వోల్టేజ్ వస్తుంది, టెర్మినల్ వోల్టేజ్ వస్తుంది. మరి మోటార్లో ఏదైతే టెర్మినల్ వోల్టేజ్ ఇస్తున్నామో ఆ టెర్మినల్ వోల్టేజ్ నుంచే ఆర్మేచర్లో కరెంటు, ఆ టెర్మినల్ వోల్టేజ్ నుంచి ఆర్మేచర్లో ఫ్లో అవుతున్న కరెంటు ద్వారా వచ్చిన డ్రాప్ తీసేస్తేనే అది బ్యాక్ EMF ఈక్వల్. అంటే బ్యాక్ EMF ఇంత ఉంటుందని మీనింగ్ అనమాట. ఆ బ్యాక్ EMF ఇంత ఆ వోల్టేజ్ సప్లైలో ఇచ్చిన వోల్టేజ్లో నుంచి డ్రాప్ తీయంగా ఎంత వోల్టేజ్ అయితే ఉంటుందో అంత వోల్టేజ్ని బ్యాలెన్స్ చేసి ఇక్కడ మోటరింగ్ యాక్షన్ చేస్తుంది అనమాట. కాబట్టి మరి ఇక్కడ ఈ వోల్టేజ్ మనం చూస్తే సేమ్ వోల్టేజ్ అన్నారు, 250 అన్నారు, ఇక్కడ ఏమో ఎక్కువ ఉన్నది ఓవరాల్గా, ప్లస్ మధ్యలో ప్లస్ వచ్చింది కాబట్టి ఇదేమో ఎక్కువ ఉన్నది, ఇదేమో తక్కువ ఉంది. మోటార్ కండిషన్లో బ్యాక్ EMF ఏమైతే తగ్గుతున్నది, కాబట్టి బ్యాక్ EMF తగ్గిపోవడం వలన ఓకే ఇక్కడ స్పీడ్ అనేది తగ్గిపోతుంది, స్లైట్లీ తగ్గుతుంది అన్నట్టుగా చెప్పొచ్చు మనం. జస్ట్ ఇది మీరు గుర్తుంచుకోవడానికి. ఓకే, సో ఇంకా బెటర్ అనాలిసిస్ అండ్ యాక్చువల్ కాన్సెప్ట్ ఇది కాదు. ఓకే, సో బట్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. ఓకే, రైట్. సో రిమెంబర్, ఒక జనరేటర్ని మోటార్లాగా మార్చినప్పుడు సేమ్ వోల్టేజ్తో ఆపరేట్ అవుతున్నప్పుడు స్పీడ్ తక్కువ ఉంటుంది. DC సిరీస్ మోటార్లోని అయస్కాంత వలయము సంతృప్తి చెందక ముందు దాని టార్క్ అని చెప్పేస్తున్నారు. బిఫోర్ సాచురేషన్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఆఫ్ ద DC సిరీస్ మోటార్ అని చెప్పేస్తున్నారు. సో ఇక్కడ టార్క్ ఈక్వేషన్ జనరల్గా DC మిషన్లో T ప్రపోర్షనల్ టు IA DC మోటార్లో. అయితే సిరీస్ జనరేటర్కి సంబంధించి DC సిరీస్ మోటార్కి సంబంధించి ఇక్కడ
మనకు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ షంట్ మోటార్కి రాసాం అనుకోండి. షంట్ మోటార్కి ఇక్కడ పై అనేది కాన్స్టెంట్ కదా, షంట్ మోటార్లో పై కాన్స్టెంట్ కాబట్టి టీ ప్రపోర్షనల్ టు ఐఏ తీసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్లీ దట్స్ వాట్ ద డీసీసీ షంట్. మరి ఇక్కడ సిరీస్ అడిగారు, సిరీస్కి సంబంధించి. సిరీస్లో అయితే మనం ఏం రాస్తాం, సిరీస్లో మనకు ఆర్మేచర్తోని వైండింగ్ సిరీస్లో ఉందన్నమాట. అంటే ఆర్మేచర్లో కరెంటు ఐఏ ఏదైతే ఫ్లో అవుతుందో అది ఫీల్డ్ వైండింగ్లో కూడా ఫ్లో అవుతుంది కదా. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని టీ ప్రపోర్షనల్ టు, ఓకే, ఇక్కడ 5 ప్రపోర్షనల్ టు ఐఏ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ 5 ప్లేస్లో ఐఏ రాసుకొని ఇంటూ ఐఏ రాసేసుకొని ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్ అని రాయొచ్చు. టీ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్. కానీ ఇది అన్ని సందర్భాల్లో కాదు ఇక్కడ. ఎందుకనంటే మనకు సాచురేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఇప్పుడు కరెంట్ పెరిగిన కొద్దీ ఫ్లక్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే కరెంట్ ఇన్ఫినిటీగా పెడితే ఫ్లక్స్ ఇన్ఫినిటీగా పెరుగుతుందా? పెరగదు. సాచురేషన్ ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది. సాచురేషన్ వచ్చిన దగ్గర ఫ్లక్స్ కాన్స్టెంట్ అయిపోతుంది అనమాట. ఓకే, అందుకని ఈ టీ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్ అనేది బిఫోర్ సాచురేషన్. మరి ఒకసారి సాచురేషన్ ఎంటర్ అయిన తర్వాత పై కాన్స్టెంట్ అయిపోయింది కాబట్టి అది కూడా ప్రపోర్షనాలిటీ కింద వేసుకుంటే టీ ప్రపోర్షనల్ టు ఐఏ అవుతుంది అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటే, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనకకి వెళ్ళి చూడండి. అయితే దాని క్యారెక్టరిస్టిక్స్ రాసేటప్పుడు ఈ విధంగా మనం డ్రా చేస్తాం. ఓకే, టార్క్ వర్సెస్ కరెంటు డిసి సిరీస్ జనరేటర్కి స్టార్టింగ్ టైంలోనేమో ఇట్లా, ఓకే, స్టార్టింగ్ టైంలోనేమో మనకు ఓకే లైక్ ఐఏ స్క్వేర్ కాబట్టి లైక్ ఏ పారాబోలా. ఓకే, మరి సాచురేషన్ అయిపోయిన తర్వాత ఫ్లక్స్ కాన్స్టెంట్ అయిపోయిన తర్వాత ఇది కాన్స్టెంట్, ఇక్కడ నుంచి కాన్స్టెంట్ అట్లాగనమాట. ఇది డీసీ సిరీస్ మోటార్కి. ఇక్కడనేమో ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్, ఇక్కడేమో ప్రపోర్షనల్ టు ఐఏ అనమాట. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న మనకు బిఫోర్ సాచురేషన్. ఓకే, బిఫోర్ సాచురేషన్ కాబట్టి ఇది ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్, ఆఫ్టర్ సాచురేషన్ ఐఏ. రైట్, నెక్స్ట్ చివరి ప్రశ్న. ద స్టార్టింగ్ DC motor, the starter is used for starting a DC motor. A starter required because to limit the speed, కాదు. To limit the current, కరెక్ట్. To increase the starting current, కానే కాదు. Reduce the starting torque, కాదు. ఓకే, సరే, ఇక్కడ స్టార్టర్ యొక్క పర్పస్ ఏంటి? ఓకే, స్టార్టర్ అంటే మనకు స్టార్టింగ్ కరెంట్ ఆఫ్ DC మెషిన్ ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ మైనస్ బ్యాక్ EMF ఆఫ్ ద మోటార్ బై ఆర్మేచర్ రెసిస్టెన్స్. మరి స్టార్టింగ్ టైం, ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ EB ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే EB ఈజ్ ఈక్వల్ టు 5ZNP/60. ఓకే, మరి N అనేది 0 స్టార్టింగ్లో కాబట్టి EB 0 అయినప్పుడు V/RA. RA అనేది చాలా తక్కువ ఉంటుంది మనకు ఆర్మేచర్ రెసిస్టెన్స్, కాబట్టి ఈ కరెంట్ అనేది మ్యాక్సిమం అవుతుంది అనమాట. అప్పుడు దానివల్ల వైండింగ్ డ్యామేజ్ అయిపోతుంది. సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికే ఏం చేస్తాం, ఒక స్టార్టర్ని యూస్ చేస్తాం. ఆ స్టార్టర్ ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తుంది అనమాట స్టార్టర్. ఓకే, సో ఆ రకంగా, లేకపోతే అంటే మనకు స్టార్టర్ని బట్టి ఇప్పుడు DOL ఒకవేళ స్టార్ డెల్టా స్టార్టర్ అయితే మనకు వోల్టేజ్ని తగ్గిస్తుంది. ఎంత తగ్గిస్తుంది? √3 టైమ్స్ తగ్గిస్తుంది. ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ అయితే ఎంత ట్యాపింగ్ రేషియో పెట్టుకుంటే అంత తగ్గిస్తుంది. ఓకే, సో ఆ రకంగా రియాక్టెన్స్ స్టార్టర్ అయితే, రియోస్టాట్ స్టార్టర్ అయితే అవి ఆ రకంగా వోల్టేజ్ని తగ్గించి చేస్తుంటాయి. అయితే ఇక్కడ మనకేమన్నారు, స్టార్టింగ్ కరెంట్ని తగ్గించడానికి అనేది ఆన్సర్. ఓకే, ఇది ఓకే. మరి DOL స్టార్టర్ అయితే, DOL స్టార్టర్లో మనకు ఎలాంటి వోల్టేజ్ తగ్గించడం కానీ రెసిస్టెన్స్ని పెంచడం కానీ లేదు. కానీ ఉన్న కరెంట్ని ఉన్నట్టే పంపించేస్తుంది అది. కానీ ఆ DOL స్టార్టర్ 5 HP కంటే తక్కువ వాడతాం కాబట్టి దానివల్ల ఎక్కువ మనకేం ఆ ఫ్లో అవుతున్న ఎక్కువ హై కరెంట్ వల్ల మనకేం డ్యామేజ్ అవ్వదు. మరి ఒకవేళ డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ ఉందనుకోండి, ఓవర్లోడ్ అలాంటి సిచ్యువేషన్స్, లేకపోతే కరెంట్ హైవీ సిచ్యువేషన్స్ ఉన్నదనుకోండి, అప్పుడు ట్రిప్ అయిపోతుంది. లోపల రిలే సర్క్యూట్స్ అవి ఉన్నాయి కాబట్టి దాంతో ట్రిప్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద NPTEL పేపరు. అయితే దీనికి జనరల్ స్టడీస్కి సంబంధించిన పేపర్స్ అన్నీ ఒకటే సారి చేస్తాను నేను. అన్ని పేపర్స్ అన్నీ ఒకటే 20 పేపర్స్ అన్నీ తీసుకొని ఒకటేసారి 100 క్వశ్చన్స్ చేసేద్దాం. సో అందుకని ఇందులో మెన్షన్ చేయలేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. సో మీ ఒపీనియన్ కామెంట్స్లో తెలియజేయండి. నేను ఎక్కడైనా కాన్సెప్ట్స్లో మరి తొందరపాటులో లేకపోతే కాన్సెప్ట్ తెలియకనో తప్పు చెప్తే నాకు ఇన్ఫామ్ చేయండి, నో ప్రాబ్లం. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో దానిలో టచ్లో ఉండండి నాతో పాటు. రైట్, ఓకే. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.